శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. ద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం. ఇందులో మనం మొదట 2 శ్లోకాలు చెప్పుకున్నాం. మొదటి శ్లోకంలో అర్జునుడు కంటి నీరుతో ఇంక నేను యుద్ధం చేయలేను అని గాంధీవాన్ని కింద పడేసినప్పుడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడే మొదటి శ్లోకం చెప్పుకున్నాం. ఇందులో ఈ 2-3 శ్లోకాలు, ఇవి 2 అత్యంత ముఖ్యమైన శ్లోకాలు భగవద్గీత. ఈ సాంఖ్య యోగంలో కృష్ణుడు నోరు విప్పాడు అంటే మామూలుగా ఉండదండి. భగవంతుడు మొట్టమొదటి మాట్లాడే మాట ఎలా ఉంటుంది? ఆ ప్రతి మాటకి ఆ శ్లోకంలో అంత బరువు విలువ ఉంటాయి. ఈ 2 శ్లోకాలు అసలు మొట్టమొదట అర్జునుడిది ఆ మనస్థితి ఎలా ఉంది? అంత యోధుడు ఎదురుకుండా కృష్ణుడు ఉండగా రథంలో వణుకుతున్నాడు, నోరు తడబడుతోంది, చేతిలో గాంధీవం జారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో యుద్ధం నేను చెయ్యను అని చతికిల పడిపోయాడు అని రాశారు. అసలు ఒక మనిషి అలా పరిస్థితుల్లో ఉన్నప్పుడు లే యుద్ధం చేయి అని చెప్తే వింటాడా? ముందర ఏం చేయాలి? లేదు నాన్న అని బతిమలాడితే వింటాడా? వినడు. అప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడాలి కదా. గట్టిగా వీపు మీద చరిచినట్టుగా కొట్టినట్టుగా గట్టిగా మాట్లాడితేనే అసలు మన వైపు చూస్తాడు, లేదా తన ధోరణిలో తను మాట్లాడేసుకుంటున్నాడు. కాబట్టి ఎలా మాట్లాడాలో, అసలు అలాంటి పరిస్థితుల్లో మన దగ్గర మనకి ఎవరైనా ఎదురు పడితే మనం ఎలా మాట్లాడాలో అది కూడా మనకి భగవంతుడు నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఆయన ఒక జగద్గురు అయ్యాడు. అంతవరకు ఒక స్నేహితుడుగా, ఒక బావగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు ఎలా అయ్యాడో ఇక్కడి నుంచి మనకి 2 శ్లోకాలు చెప్తాయి. ఈ 2 శ్లోకాల్లో మొట్టమొదటి అర్జునుడు తన మాట వినేటట్టుగా చేసుకున్నాడు. అసలు లేకపోతే మాట కూడా వినట్లేదు కదా. అదొక చిత్త భ్రమలో ఉన్నాడు, ఏదేదో మాట్లాడేసుకుంటున్నాడు కదా. అదొక మానసికమైన బలహీనతలోకి వెళ్ళిపోయాడు. దాన్ని మన శోకమనం, చిత్తభ్రాంతి అని ఏదైనా అనొచ్చు. ఇది మనం అనుకుంటాం ఒక కరుణ అని, కానీ నిజమైన కరుణ కాదు. ఎందుకంటే నిజమైన కరుణ కనుక ఉంటే అప్పుడు దానిలో అయోమయం, శోకం ఇవన్నీ ఉండవు. ఎలాంటి అయోమయంలో ఉన్నాడు అర్జునుడు, ఎలాంటి శోకంలో ఉన్నాడు, ఇలాంటివన్నీ ఉండవు. కాబట్టి ఇది అంటే ఉదాత్తమైన కరుణ కాదు అంటారు. అందుకని జగద్గురువు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ముందర అర్జునుడిని మందలిస్తున్నాడు, తర్వాత ప్రోత్సహిస్తూ, తర్వాత బుజ్జగిస్తూ ఆయనలో అంతర్గత శక్తిని పెంపొందిస్తున్నాడు. కాబట్టి ఈ 2 శ్లోకాలు అతి ముఖ్యమైనవి ఈ 2వ అధ్యాయంలో. ఎలాంటి శ్రీకృష్ణుడు అండి మనకి! ఆయన అవసరం ఉంటే తనతో పాటు ప్రేమగా వెన్నముద్దలు తినిపిస్తాడు కదా, లేదా అవసరమైతే ఏం చేస్తాడు? వేణుగానం వినిపిస్తూ మనకి భక్తిని, ముక్తిని ప్రసాదిస్తాడు. గోపికలకు అదేగా చేశాడు. లేదా పాంచజన్య శంఖారావం వినిపిస్తాడు. శత్రువుల గుండెలు ఎలా దడదళ్ళాడాయో మనం మొదటి అధ్యాయంలో విన్నాం. ఆయన పాంచజన్యం పూరించగానే ఏదైనా చేయాలి అంటే అవసరం ఉంటే ఇది కూడా చేయగలగాలి అని చెప్తున్నాడు. ఇక్కడ అవసరమైతే ఏం చేస్తున్నాడు? ఆయన కొరడా జడిపిస్తున్నాడు. ఆయన గుర్రాన్ని తోలుతూ చేతిలో కొరడా ఉంది, ఆ కొరడా జడిపిస్తూ ఈయన వీపు మీద చరిచినట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే అంత గట్టిగా అని గట్టిగా కొట్టినట్టుగా మాట్లాడుతున్నాడు. మాట్లాడాల్సిన సమయం ఇది, ఇప్పుడు మాట్లాడి తీరాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఒక మనిషిలో ఉన్న
అంతర్గతమైన శక్తిని జాగృతం చేయడానికి ఆ విధంగా మాట్లాడి తీరాలి మరి. అందుకని జగద్గురువు ఆ విధంగా చేస్తున్నాడు. మొదటి శ్లోకం మనం చెప్పుకున్నాం. కుతస్మా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరమర్జున. ఎందుకు ఇలా చేస్తున్నావు? చెయ్యకూడని సమయంలో, రాకూడని సమయంలో ఈ శోకం ఏంటి? పైగా నువ్వు ఇలా ఈ మోహం నీకు ఎక్కడి నుంచి దాపరించిందయ్యా? ఇది నీకు శ్రేష్టం కాదు, నీకు స్వర్గాన్ని ఇవ్వదు, కీర్తిని కూడా ఇవ్వదు, పెద్దవాళ్ళు కూడా నిన్నేం మెచ్చుకోరు అంటూ చెప్పాడు ముందర. చెప్పి తర్వాత శ్లోకంలో క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతప. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వత్వోత్తిష్ట పరంతప. అర్జున, పిరికితనం వద్దు అని మొదటగా చెప్పాడు. వచ్చి ఇక్కడ క్లైబ్యం అంటున్నాడు. ఆ మాట చాలా పెద్ద మాట. క్లైబ్యం అంటే నిజానికి అర్థం ఏంటంటే నపుంసకత్వము అని అర్థం. అంటే ఒక చాతకానితనం అనుకోండి, ఒక పురుషుడికి ఉండవలసిన లక్షణాలు లేకపోవడం. అందులో అప్పుడే ఆయన ఒక బృహన్నలగా కూడా వచ్చాడు కదా, అందుకని ఒక ఎత్తి పొడుపు కూడా ఉంది. పైగా చెప్తున్నాడు, ఏంటి ఇలా ఉన్నావు నువ్వు, నీలో ఈ పిరికితనం ఏంటి నీలో, ఇది మాస్మగమహ, ఇది వదిలేసేయి, ఇది వద్దు, ఇది పొందవద్దు నువ్వు అని చెప్తున్నాడు. చెప్పి ఈ ధర్మాధర్మాలు కూడా తెలియని ఇలాంటి మోహ కల్మషం ఏంటి నీకు, ఇలాంటి కల్మషం ఏంటి నీకు, ఇలా ఎందుకు వచ్చింది నీకు? పైగా ఇలాంటి సమయంలో నీకు ఇలాంటి మోహం ఏంటి, ఇలా ఒక నపుంసకత్వం లాగా ఉంది ఏంటి నీకు అని చెప్తున్నాడు. చెప్పి పైగా నువ్వు పార్థ అని పిలుస్తున్నాడు. అంటే నువ్వు పృథ కొడుకు పార్థ. పార్థ అంటే ఏంటంటే పృథ కొడుకుని పార్థ అంటారు. అది అర్జునుడికి ఇంకొక పేరు. ఇక్కడ ఆ మాట ఎందుకన్నాడు అర్జున అనుకున్నా అంటే, కుంతి పుత్రుడు కదా, పృథ అంటే కుంతీదేవి. ఆవిడకి మొట్టమొదటి పేరు పృథ, తర్వాత కుంతి భోజుడు పెంచుకుంటే కుంతి అయింది. కాబట్టి అలాంటి తల్లికి పుట్టిన కొడుకువి. ఎందుకు ఆ తల్లి అంత వీరమాత అంటే, అవును, ఎప్పుడైతే కృష్ణ రాయభారానికి వెళ్ళాడో అప్పుడు కుంతి ఆయన్ని పిలిచి చెప్తుంది, నా పిల్లల్ని యుద్ధం చేయమని చెప్పు, వాళ్ళు యుద్ధం చేసి గెలవాలి అని చెప్పు అని సందేశం పంపిస్తుంది కృష్ణుడితో. అంటే ఒక తల్లి ఆ విధంగా సందేశం పంపించి నేను యుద్ధం చేయమని చెప్తూ ఉంటే నువ్వు చేయనంటావేంటి, నిజంగా పృథ కొడుకువేనా అన్నట్టుగా పార్థ అని పిలిచాడు. తర్వాత పరంతప అని ఇంకొక పిలుపు కూడా ఈ శ్లోకంలో ఉంది. అంటే శత్రువులని తప్పింప చేసేవాడు. శత్రువులను ఎప్పుడు తప్పిస్తారు వాళ్ళు? ఇంకా ఆ యుద్ధం చెయ్యలేక, వెనక్కి వెళ్ళలేక, ఆయన ముందు నిలవలేక తప్పించిపోతారు. అలా చేశాడు శత్రువుల్ని అర్జునుడు అంతకు ముందర యుద్ధాల్లో. అలాంటి వాడివి నువ్వు, ఏంటి ఈ పిరికితనం ఏంటి నీకు, ఎందుకు ఇలా కూర్చుండిపోతున్నావు అని వెంటనే గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ఫస్ట్ చ్వక్త, ఇది వదిలేసుకుని ఉత్తిష్ట, లే, ఉత్తిష్ట, అలా కూర్చోకు, లే లే లే, యుద్ధానికి చేయాలి అంటున్నాడు. అది ఏంటంటే ఒక భ్రాంతికి లోనైపోతున్నావు నువ్వు అని. నీలాంటి యోధుడు ఇలా ఉండడానికి తగడు, అందుకని ఈ విధంగా మాట్లాడకూడదు, లే అని చెప్తున్నాడు. అంతలా అంటే పొగుడుతూనే మళ్ళా అతన్ని హెచ్చరిస్తున్నాడు, లే, ఉత్తిష్ట అనే మాట చాలా గొప్ప మాట ఇక్కడ. ఎందుకంటే నువ్వు లే, ఇక్కడ అలా కూర్చోడానికి వీలు లేదు, లే అనేది అతన్ని కేవలము ఒక ఫిజికల్గా కాదండి, మానసికంగా కూడా అతన్ని ముఖ్యంగా మానసికంగా అతన్ని మేలుకొల్పాలి లోపల. ఎందుకంటే ఆ శక్తి అంతా నిద్రాణం అయిపోయింది, అలాగా ఉంది. కాబట్టి ఎందుకని నేను మీకు అందుకే చెప్పాను, ఈ 2-3 శ్లోకాలు ఇందులో ఆణిముత్యాలు. ఎందుకంటే గీత మొదలు పెడుతూ అక్కడ అర్జునుడికే కాదు, మనకుండా ఉండే మత్తుని వదిలి పెట్టడానికి ఇలాంటి సింహగర్జన చేశాడు. గట్టిగా చూసారా, ఉత్తిష్టలే మనం పిల్లల్ని గట్టిగా మాట్లాడతాం, ఆ విధంగా చెప్పాడు. ఈ ఉత్తిష్ట ఈ మాటలే వివేకానంద కూడా చెప్పాడు. గుర్తుందా మీకు? లేవండి, మేల్కొనండి, లక్ష్యం చేరే వరకు ఆగకండి అని అంటాడు వివేకానంద. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్ అంటాడు కదా. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్ అంటాడు. అంటే ఏంటి? ఉత్తిష్ట, లే అని గట్టిగా గర్జించడం. అలా కూర్చుని ఆలోచన చేస్తూ అలా ఉండిపోవద్దు, పిరికితనం వద్దు, వదిలేసేయండి, లేవండి, మీరు అన్ని చేయగలరు, అందుకని లేవాలి అని. ఇది ఒక స్ఫూర్తిదాయకమైన మాట.
అందులో గురువు నోట్లోంచి, జగద్గురువు నోట్లోంచి రావడం అనేది గొప్ప విషయం. మనందరినీ, అంటే భగవద్గీత ఆయన మొదలెడుతున్నాడు కదా, మనం కూడా అలాగే అలాంటి మత్తులోనే ఉన్నాం, అలాంటి మోహాల్లో ఉన్నాం. ఒక్కసారి మనల్ని మేల్కొల్పడానికి అలా గర్జించాడు స్వామి. ఇది ఒక మానసికమైన, ఆధ్యాత్మికమైన, శారీరకమైన మేలుకొలుపు. అది స్వామి చేసింది మనందరికీను. అందుకని ఈ 2 శ్లోకాలు ఈ అధ్యాయంలో ఆణిముత్యాలు అంటారు. ఉత్తిష్ట, అన్నిట్లో ఉత్తిష్ట అంటే అది స్వామిని మేల్కొల్పడం. ఇక 4. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఈషుభిః ప్రతియోత్స్నామి పూజార్హావరిసూదన. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఈషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. ఈయన కూడా తక్కువేం కాదు, నారాయణలో ఒకడు కదా. ఆయన ఈయనకు 2 పేర్లతో పిలిస్తే ఈయన కూడా 2 పేర్లతో పిలిచాడు. ఏమని పిలుస్తున్నాడు? మధుసూదన, హరిసూదన అని 2 పేర్లు పెట్టి పిలిచాడు. మధుసూదన అంటే మధు అని రాక్షసుణ్ణి సంహరించినవాడు, హరిసూదన అంటే అందరి శత్రువుల్ని సంహరించినవాడు అని. నువ్వు కూడా శత్రువుల్ని సంహరించావు కదా, నీకు కూడా తెలుసు. శత్రువుల్ని నేను కూడా సంహరిస్తానయ్యా, కానీ అవతల వైపు ఉన్నది మా తాతగారు ఉన్నారు, మా గురువు గారు ఉన్నారు, వాళ్ళని నేను చంపలేను. అసలు శత్రువుల్ని ఎలా చంపాలో నాకు తెలుసు, కానీ అవతల వాళ్ళని చూసి నేను కరిగిపోతున్నాను, చంపలేకపోతున్నాను. అసలు వాళ్ళు ఎదురుకుండా నిలబడి వాళ్ళతో వాదించడమే తప్పు. అలాంటిది యుద్ధం నన్ను ఎలా చేయమంటావు? వాళ్ళని పూలతో పూజించాలి కానీ అస్త్రాలతో నేను ఎలా బాధించగలనయ్యా? ఇది నా వల్ల ఏ పని కాదు అని చెప్తున్నాడు. అందుకని మధుసూదన, హరిసూదన అని వాడే కూడా శత్రువులు. నువ్వు కూడా యుద్ధం చేసావు, నువ్వు కూడా చంపావు, కానీ ఇలా గురువుతోనే తాతగారితో యుద్ధం నేను చేయలేనయ్యా అని తన బలహీనతని బయటపెట్టుకున్నాడు. ఇక 5, 6. గురు నహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భక్షమహి మహత్మపీహ లోకే హత్వార్ధకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురు నహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమహి మహత్మపీహ లోకే హత్వార్ధకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇక్కడి నుంచి ఈ శ్లోకాల్లో ఎక్కువ మాటలు ఉంటాయి, అందువల్ల కొద్దిగా మనకి ఆ స్వరం అది మారుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి మహానుభావులు ఉన్నారు, ఇలాంటి గురువులు పెద్దల్ని వీళ్ళని చంపడం కంటే నేను భిక్షాన్నం ఎత్తుకోవడం మంచిది. అంటే అలా వెళ్ళి అది నాకు చాలా శ్రేయస్కరము అని చెప్తున్నాడు. వీరిని చంపేసి నేను అనుభవిస్తే గనక సంపద, అది నాకు రక్తంతో కలుషితం అవుతుంది. అది అందుకని నా మనస్సు దీనికి అంగీకరించదు. నేను తర్వాత వీళ్ళందరినీ చంపేసి రాజ్యాలు గెలుచుకుని అనుభవిస్తున్న ప్రతి క్షణం నాకు ఇదే గుర్తొస్తూ ఉంటుంది. అందుకని ఇక నాకు జీవితంలో మనశ్శాంతి అనేది ఉండదు, నాకు ఇక ముక్తి కూడా రాదు, ఇది ధర్మం కూడా కాదు, నాకు ఇంక భోగాలు ఎందుకు, కాబట్టి ఇది నాకు వద్దు అని చెప్తున్నాడు. 6వ శ్లోకం చెప్పేసి ఆపేస్తాం. నచైద్విద్వక్కతరన్నో గరీయో యద్వా జయేమా యతివానో జయేయుః యానేవ హత్వాన జిజీవిష వస్తేవ స్థితా ప్రముఖే దార్తరాష్ట్రాః. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, తన నిశ్చయం ఏదో చెప్పేశాడు, తను ఏం చేయదలుచుకున్నాడో అన్నీ చెప్పాడు. ఇన్ని చెప్పినా అర్జునుడికి సంతృప్తి కలగడం లేదు. అంటే తన మీద తనకే నమ్మకం లేదు. ఒక డెసిషన్ తీసుకున్నాడు, కానీ అటు ఇటు ఊగిసలాడిపోతున్నాడు. ఇంకా ఏంటో తెలియదు, మనసులో ఒకలాంటి ఊగిసలాట ఎక్కువగా ఉంది. అందుకని తన మీద తనకి సందేహం వచ్చింది. ఏం చెప్తున్నాడు? యుద్ధం ఫలితం తెలీదు, ఎవరు గెలుస్తారో తెలీదు, వాళ్లే గెలవచ్చు, నేనే గెలవచ్చు. అది అలాంటి మాట యుద్ధం మొదలుపెట్టే ముందర ఒక యోధుడు అనకూడదు కదా, అది అతని మానసిక స్థితిని తెలియజేస్తుంది. అందుకని అతను ఏమంటున్నాడంటే, ఒకవేళ నిజంగా మనం గెలిచినా అది ఓడిపోవడంతో సమానమే, ఎందుకంటే అవతల వాళ్ళని నేను చంపేస్తాను, నా గురువు గారు నా తాతగారు మరణిస్తారు, అప్పుడు నాకు అదేంటి, అది నాకు ఓటమేగా. అందుకని ఈ రెండిట్లోనూ జీవితం లేదు. చచ్చిపోయానా ఇలాగో మరణిస్తాను, నేను ఇంకా నాకు శరీరం ఉండదు,
ఒకవేళ నేను గెలిచినా నాకు ఇంకా మానసిక వేదన, అప్పుడు నాకు సుఖం లేదు. కాబట్టి ఇది నాకు నచ్చట్లేదు. కాబట్టి పైగా వీళ్ళందరూ కౌరవుల వైపే ఉన్నారు, నా గురువులు, మా తాత, వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళ వైపు నేను యువతల నుంచి యుద్ధం చేసి వాళ్ళని వధించాను. ఇది నేను చంపలేను, కాబట్టి ఇది నాకు మనస్కరించట్లేదు కృష్ణ అంటూ ఆయన తన వేదన చెప్పుకుంటున్నాడు. మనకి ఈ శ్లోకంలో, ఈ 2 శ్లోకాల్లో అర్జునుడి వేదన ఎలా ఉందో, అంతకు ముందర 2 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు మాట్లాడిన, ప్రోత్సహిస్తూ, మందలిస్తూ, అదిలిస్తూ మాట్లాడిన ఆ 2 శ్లోకాలు, అది ముఖ్యమైన శ్లోకం. తర్వాత అర్జునుడు ఏమంటాడు, శ్రీకృష్ణుడు ఏమంటాడు అనేది ఆ తర్వాత క్లాస్లో చెప్తాను. పూరి గురించి కొంత చెప్పుకుంటూ వస్తున్నాం, ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి. ఎందుకంటే చాలా పెద్దది ఉంది, అందువల్ల దాన్ని విడకొట్టి ఒక్కొక్క క్లాస్లో చెప్తున్నాను. పోయినసారి మనం పూరిలో గర్భాలయం చుట్టూతో ఉండే అనేక చిన్న చిన్న గుడుల గురించి చెప్పాను నేను. ఈరోజు ముఖ్యంగా పూరిలో ఉండే వంటశాల, అది అతి ముఖ్యమైనది. దాని గురించి ఈరోజు చెప్తాను. ఎందుకంటే దాని గురించి ఒక పెద్దవాళ్ళు ఒకటి అంటారు, విష్ణుమూర్తి రామేశ్వరంలో స్నానం చేస్తారట, బద్రీనాథ్లో ధ్యానం చేస్తారట. మనకి రామేశ్వరము, బద్రీనాథ్, పూరి, ద్వారక 4 కదా మనకి చార్ధామ్ అంటే. ఈ చార్ధాముల్లో రోజు విష్ణుమూర్తి రామేశ్వరంలో స్నానం చేస్తాడు, 3 సముద్రాలు కలుస్తాయి. బద్రీనాథ్లో ధ్యానం చేస్తాడు, పూరిలో భోజనం చేస్తాడు, ద్వారకలో విశ్రాంతి తీసుకుంటాడు. కాబట్టి అలా అంటారన్నమాట, ఈ 4 ఉన్నాయి అనేసి. అందుకని ఈ 4గిట్లో మనల్ని 4 చేయమని కాదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క దానికి ప్రాముఖ్యత ఉంది. రామేశ్వరంలో స్నానం, బద్రీనాథ్లో ధ్యానం, పూరిలో భోజనం, ద్వారకలో విశ్రాంతి అంటారు. కాబట్టి ఈ పూరి అనే దానికి, భోజనానికి ఇక్కడ చాలా ప్రాముఖ్యత. స్వామి భోజనం చేస్తాడంటే అంత మరి దానికి ఎంత పవిత్రత ఉండాలి. ఇక్కడ దాన్ని స్వామి ఇక్కడ చేసేదాన్ని మహాప్రసాదం అంటారు. పూరిలో వచ్చే, అంటే మనకి తిరుపతిలో అలాగే అంటారు, ఇక్కడ పూరిలో మహాప్రసాదం అంటారు. ఇక్కడ ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చిందంటే 500 ఏళ్ల క్రితం ఎలా చేశారో, ఏ పద్ధతిలో ఎలా వంటలు చేశారో అదే పద్ధతిలో ఇప్పటికీ అవే వంటలు చేస్తారు. అందులో ఎక్కడా మార్పు లేదు. అది చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే, ఇప్పుడు రకరకాల మెషిన్లు వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తాయి, లేదు ఇంకో దానిలో ఏవో మార్పులు వస్తాయి. ఇక్కడ ఎలాంటి మార్పులు లేవు. అప్పుడు ఎలా చేస్తున్నారో ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఎక్కడ మీకు ఒక గ్రైండర్లు లేకపోతే మరొకటి ఏమీ లేవు. అన్ని వాళ్ళు ఎలా రోళ్ళు రోకలతో చేతితోనే చేస్తున్నారు. అది మనకి గుళ్ళోంచి బయటికి రాగానే పక్కనే కొంచెం మన కొద్దిగా, అంటే బయటికి వెళ్ళిపోకుండా పక్కకు వెళితే అక్కడ మన వంటగది చూపించేందుకు స్పెషల్గా టికెట్స్ ఉంటాయి. ఆ టికెట్లు తీసుకుని వెళితే ఆ లోపలంతా మనం తిప్పి చూపిస్తారు. కాకపోతే మన వంటగది లోపలికి మనల్ని వెళ్ళనివ్వరు, ఎందుకంటే అది చాలా పవిత్రమైంది, ఎలా మన అందరం వెళ్ళకూడదు. కాబట్టి చుట్టుపక్కల ఏ పనులు జరుగుతున్నాయి అవన్నీ మనం చూడొచ్చు. దీన్ని రోషాఘర అంటారు, ఈ వంటింటిని రోషాఘర. వీళ్ళు పొద్దున్నే లేచి అలా వంటిల్లు, అక్కడ ఎంతమంది అంటే 1000 మంది ఉంటారు. 1000 మంది వంటవాళ్ళు ఉంటారు. అందులో కొంతమంది మెయిన్ చెఫ్స్ లాంటి వాళ్ళు కొంతమంది, తర్వాత సహాయకులు, అసిస్టెంట్స్ కొంతమంది ఉంటారు. వీళ్ళు ఒక మొత్తం అంతా కలిపి 600 మంది ఉంటారు. 600 మంది పెద్దవాళ్ళు, తర్వాత ఒక 1500 మంది సహాయకులు, అసిస్టెంట్స్ ఉంటారు. అంటే ఎంత మంది వంట చేస్తారు, 1,00,000 మందికి ఇలా ఇట్టే చేసేస్తారు వాళ్ళు. అలాగా 250 మట్టి పొయ్యిలు ఉంటాయి అక్కడ. మట్టి పొయ్యిల మీద మాత్రమే వంట చేస్తారు, కట్టెలతోటే. అక్కడ ఎలాంటి గ్యాస్ వాడరు. అలాగా అక్కడ 32 గదులు ఉంటాయి, వాటన్నిటిలో చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళని శూర మహాసూర అంటారట. అసుర కాదు ఇక్కడ, కానీ వాళ్ళని అలా ఒరి అనే పేరులో పిలుస్తూ ఉంటారు. ఇక్కడ దీన్ని అగ్ని వైష్ణవాగ్ని అంటారు. అంటే అది అగ్ని కూడా విష్ణువుతో సమానమే, అసలు ఆరదు, అలా వెలుగుతూనే ఉంటుంది అంటారు అన్నమాట. ప్రతిరోజు కొత్త కుండలు ప్రత్యేకంగా తెప్పించి కుండల్లో వంట చేస్తారు. ఆ రోజు వాడిన కుండ ఇంకా అంతే, దాన్ని తీసేస్తారు. మర్నాడు కొత్త కుండలే. ఈ కుండలు చేయడానికి కుమ్మరి వాళ్ళు కూడా వేరే ఉంటారు, వాళ్ళు చేసి ఇక్కడికి తీసుకొస్తారు, గుళ్ళోకి వీళ్ళు చేస్తారు. తర్వాత మరి వీటికి నీరు మాత్రం వీటికి ప్రత్యేకంగా 2 బావులు ఉన్నాయి ఇక్కడ. ఆ బావులు మనకు చూపిస్తారు. ఒక దాని పేరు గంగా, ఇంకొక దాని పేరు యమున. పెద్ద బావులు. అక్కడ
అక్కడ ఒక 15 మంది, ఇక్కడ ఒక 15 మందిని మేము చూసాం. వాళ్ళు బావిలోంచి తోడుతూ ఉంటారు నీళ్ళు. కేవలం వీటికి మాడడానికి మాత్రమే. అవి 100 అడుగుల లోతు ఉన్నాయి అని చెప్పారు. 100 అడుగుల లోతు అంత అలా వస్తూ ఉంటుంది జల. అలా తోడి ఆ నీరుతోనే వంట చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ముందర వెళ్ళి గణేశుడికి, కాళీకి, లక్ష్మీదేవికి ముందర పూజ చేసి వస్తారు. పొద్దున అలా వచ్చేసి వంటలు చేయరు. తర్వాత ఇవన్నిటికీ పర్యవేక్షణ లక్ష్మీదేవి చేస్తూ ఉంటుంది అంటారు వంటగదికి. అందుకని అమ్మవారికి హారతిచ్చి ముందర గణపతికి, తర్వాత కాళీకి, మహాలక్ష్మికి పూజ చేసి హారతిచ్చి అప్పుడు వచ్చి వంట మొదలెడతారు. ఇక ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా మీకు, నేను గ్రైండర్స్ కూడా ఉండవు, అన్ని వాళ్ళు చేత్తోనే కొడతారు. గోధుమలు తెచ్చి కొట్టి గోధుమ పిండి తయారు చేస్తారు, బియ్యం తెచ్చి కొట్టి బియ్య పిండి తయారు చేస్తారు. ఎందుకంటే అన్ని రకాలు చేయాలి. ప్రతిరోజు స్వామికి 56 చెప్పన్ భోగ్ అంటారు, 56 వంటలు నైవేద్యం పెట్టాలి. ఇలా 8 సార్లు పెడతారు, పెడుతూ ఉంటారు మధ్య మధ్యలో కొంత కొంత. ఎందుకు అలాగా అంటే 56 ఏంటి, 56కి ప్రత్యేకత అంటే శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నప్పుడు యశోద కొంచెం అన్నం పెడితే పరిగెట్టి పారిపోతూ ఉండేవారు. పిల్లలంతా కొంచెం కొంచెమే తింటారు కదా, కానీ ఆవిడకి ఏంటంటే తృప్తి ఉండేది కాదు. అలా అయ్యో వెళ్ళిపోతున్నాడు వీడు, అన్నం కడుపు నిండా తినలేదే అని మళ్ళా పెడుతుంటారు. అలా ఆవిడ ఏం చేసేది 2-3 గంటలకు ఒకసారి కొంచెం 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 పెడుతూ ఉండేది. అలాగా రోజు మొత్తం మీద 8 సార్లు పెట్టేట తల్లి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. 8 సార్లు ఆయన భోజనం చేసేవాడు. అలా తింటూ ఉంటే ఏంటవుతుందంటే అదే స్వామికి అలవాటు అయిపోయింది అలా తినడం. కానీ ఈ లోపల గోవర్ధన గిరిని ఆయన ఎత్తవలసి వచ్చింది చిటికన్ వేలు మీద. ఎన్ని రోజులు ఎత్తాడు? 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు ఆయన చేతి మీద గోవర్ధన గిరిని ధరించాడు. ధరించేసరికి అప్పుడు పాపం ఆ మధ్యలో ఆపేసి కొంచెం కిందికి దింపి వెళ్ళి భోంచేసి వచ్చాడా? లేదు. 7 రోజులు 7 పగళ్ళు 7 రాత్రులు ఆ చిన్ని కృష్ణుడు ఏమి తినలేదు. అలా మానేసేసరికి వీళ్ళందరినీ రక్షించాడు కదా. అప్పుడు ఆ గోపాలకులు, ఆ గోపికలు వాళ్ళందరూ అనుకున్నారు, అయ్యో చిన్ని కృష్ణుడు మన కోసం ఇన్ని రోజులు ఏమి తినలేదే, 7 రోజులు తినలేదు, 7 పగళ్ళు తినలేదు అంటే ఒక్కొక్క రోజుకి ఇలాగ 8 సార్లు చొప్పున 7 × 8 కదా, 56 కదా, 7 × 8. అందుకని 56 వంటలు చేసి అందరూ తీసుకొచ్చి కృష్ణుడికి పెట్టారు. తినగలడా చిన్నవాడు? తినడు, కానీ వాళ్ళ ప్రేమ అలా తెచ్చిపెట్టారు. అందువల్ల అప్పటి నుంచి కృష్ణుడికి 56 ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి ఆ విధంగా చెప్పన్ భోగ్ ఇస్తారు ఆయనకి. అందులో రకరకాలు ఉంటాయి ఆయనకి. ఏంటంటే శంఖుడి అంటారు, అంటే ఆ వండిన అన్నాలు ఉంటాయి. అది అన్నం, నేతి అన్నం, తర్వాత కూరలు కలిపిన అన్నం, పప్పు, ఇలాంటివన్నీ దాన్ని శంఖుడి అంటారు. తర్వాత సుఖిల అంటారు, అంటే ఏంటంటే అది నిర్మాల్య లేక కైవల్య అని కూడా అంటారు. అది ఏంటంటే అన్న పదార్థాలు మిగిలినవన్నీ ఏమైనా మిగిలిపోతే వాటిని అలాగా ఎండ పెడతారు, డ్రై చేసేస్తారు. డ్రై చేసి చిన్న చిన్న క్లాత్ బ్యాగ్స్ లో పెట్టి అమ్ముతారు. అది ఎంత పవిత్రమైందంటే చాలా మంది వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళిపోయి ఇంట్లో నిల ఉంటుంది అలా ఉంచుకుంటారు. అందులో అన్ని కలిపే ఉంటాయి, ఎండిపోయి ఉంటుంది, దాన్ని తెచ్చి పెట్టుకుంటారు. ఒరిస్సా వాళ్ళకి అది ఎంత ముఖ్యం అంటే మనుషులు ప్రాణాలు పోయే ముందు తులసి తీర్థం గొంతులో పోసినట్టు అది వాళ్ళు ఒక ఇంట్లో ఉంచుకుని ఒక చిన్న రేణువు గొంతులో వేస్తారు వాళ్ళకి. ఆ తర్వాత అది కూడా కాకుండా వాళ్ళలో ఏమైనా ఇంట్లో మంచి ఏదైనా జరుగుతోంది అనుకోండి, ఏదైనా కళ్యాణమో లేకపోతే మరొకటి ఫంక్షన్స్, తప్పనిసరిగా అందరికీ ప్రసాదం లాగా ముందర కొంచెం వేస్తారు. అది అంత పవిత్రమైంది. కాబట్టి అది ఒక ఎండింది, అది సుఖిల అంటారు. శంఖుటి అంటే అప్పుడు వండింది. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే నిశంఖుటి అంటారు, అంటే స్వీట్స్. మనం వెళితే మనకి ఒక బాస్కెట్ లో ఇస్తారు కాజాలు ఇలాంటివి, అవి శంఖుటి. మనం కావాలంటే ఆన్లైన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ కూడా ఇస్తున్నారు. ఆన్లైన్ కూడా ఆర్డర్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. ఏంటంటే అందులో జగన్నాథ్ మందిర్ ప్రసాద్ ఆన్లైన్ బుకింగ్ అని ఉంది. మీరు కనుక బుక్ చేసుకుంటే కాజాలు, తులసి దళాలు, తర్వాత అటుకులు, పసుపు, కుంకుమ ఇవన్నీ మనకి ఇంటికి కూడా ప్యాక్ వచ్చేస్తుంది. జగన్నాథ్ మందిర్ ప్రసాద్ ఆన్లైన్ బుకింగ్ అలా కూడా చేసుకోవచ్చు. సో ఇలాగనమాట ఇన్ని రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి 1,00,000 వరకు చేయగలరు వాళ్ళు, అంత వాళ్ళకి లోపల అన్ని వండడానికి వీలుగా ఉంది. అందులో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒకదాని మీద ఒకటి 7 కుండలు పెడితే 7 కుండలు ఒకేసారి అలా వండబడతాయి. ఆ పైది ముందర ఉడుకుతుంది, తర్వాత అడుగు ఉడుకుతాయి. ఇదంతా మహిమ అంటారు. కానీ ఇవేవి మనకి కనపడవు, ఇవన్నీ లోపల జరుగుతాయి. బయట మనం ఏం చూడగలం అంటే కొబ్బరికాయలు తురవడం, లేదా కూరగాయలు అన్ని వాటిని ముక్కలు చేయడం, ఇవే మనకి బయట కనిపిస్తూ ఉంటాయి. నీళ్ళన్నీ చేసుకోవడం, వాళ్ళన్నీ కడిగి శుభ్రపరచుకోవడం,
వాళ్ళకి ఎంత అంటే 12 సంవత్సరాలకి శిక్షణ మొదలెడతారు. దీనికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. పిల్లలు అంటే చేయాల్సిన వాళ్ళు కూడా ఒక వంశంలోంచే వస్తారని చెప్పాను కదా. ఆ వంశాల వాళ్ళు ఏం చేస్తారంటే 12 ఏళ్లకి మగవాళ్ళు అందులో చేరిపోతారు. ఆడవాళ్ళు ఉండరండి, ఓన్లీ మగవాళ్ళే. చేరితే వాళ్ళకి అప్పటి నుంచి శిక్షణ ఇస్తారు. అప్పటి నుంచి మొదలెట్టి అదొక సేవ, వాళ్ళ జీవితాన్ని అంకితం చేసేస్తారు. వాళ్ళు ఇక చాలా మంది పెద్దవాళ్ళని కూడా చూశాను నేను. పెద్దవాళ్ళు కూడా చేస్తూనే ఉంటారు, ఇంకా అందులోనే ఉండిపోతారు. వాళ్ళు ఓపిక ఉన్నంత వరకు వచ్చి చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు చేసిన తర్వాత లోపల మెయిన్ కుక్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ ప్రసాదాలు అవి వండుతారు. ఇక నైవేద్య సమయంలో మాత్రం దర్శనాలు ఆపేస్తారు. ఆపేసి అక్కడ వంటింట్లోంచి ఇవి అడుగున గుహలోంచి మెల్లిగా లోపలికి ద్వారం అక్కడ స్వామివారి వరకు వెళ్ళొచ్చు. వెళ్ళి ముందర స్వామివారికి నివేదించి అప్పుడు తీసుకెళ్లి వెనక విమలాదేవికి నివేదిస్తారు. స్వామివారికి, సుభద్రకి, బలభద్రుడికి ముగ్గురికి నివేదిస్తారు. తర్వాత ప్రసాదాన్ని తీసుకెళ్లి వెనక విమలాదేవికి నైవేద్యం పెడతారు. అప్పుడు దానికి మంచి పరిమళం వస్తుంది ఆ పదార్థానికి అంటారు. అంతవరకు మామూలుగా ఉంటుంది అంటారనమాట, అంత పవిత్రమైనది అనేసి. ఇక ఇందులో ఏంటేంటి ఉంటాయంటే అన్నము, పప్పు, కూరలు, పళ్ళు, మిఠాయిలు, పానీయాలు ఇవన్నీ ఉంటాయి. కూరలు ఏవి వాడతారంటే అప్పుడు ఏవి కూరలు ఉండేవో అవే. అంటే ఇప్పుడు మధ్య మధ్యలో మనకి తర్వాత వచ్చినవి క్యాబేజ్, కాలీఫ్లవర్, టొమాటో, ఆలు, ఉల్లిపాయ ఇలాంటివి ఏవి వాడరు. గుమ్మడికాయలు అలాంటివి అనమాట. మనకి ఏవైతే ఇక్కడ ఇదివరకు పండేవో అన్ని సంవత్సరాల క్రితం అవి మాత్రమే వాడతారు. ఇది కేవలం ఆహారం ఇవ్వడం కాదండి, భక్తి ఇక్కడ కదా. ఒక స్వచ్ఛమైన మనస్సుతో స్వామికి ఇవ్వడం మనకి అది ముఖ్యం అనమాట. కాబట్టి ఇలా ఇస్తారు. తర్వాత అందులో ఒక ఆయన చెప్పారు ఏంటంటే ఈ 56 ఇలా ఇస్తున్నప్పుడు, స్వామికి ప్రసాదాలు ఎలా ఇస్తున్నప్పుడు ఒక ఆవిడ అక్కడే పూరిలోనే ఒక వృద్ధ మహిళ ఉండేవారు. ఆవిడకి అనిపించింది స్వామికి అంటే కొన్ని రోజులైతే ఏంటవుతుందంటే స్వామి మన ఇంట్లో మనకు ఒక వ్యక్తిలాగా, మన కొడుకులాగా, లేదా మన ఇంట్లో మన సొంతం అయినట్టు మనం భావిస్తాం. అప్పుడు ఆవిడకి అనిపించింది వీళ్ళు రోజు ఇన్ని స్వీట్లు పెట్టేస్తున్నారు, స్వామి కడుపులో నొప్పి వస్తుందో, చిన్నవాడు కృష్ణుడు అక్కడ అనేసి ఆవిడంతటా మధ్యలో కొంచెం ఒక చెంచా వేప పొడి వేయండి, ఆయనకి కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది అని ఇవిడ ఇంట్లో స్వయంగా తయారు చేసి తీసుకెళ్లి ఇచ్చిందిట. ఇది వెయ్యండి అంటే వాళ్ళందరూ నవ్వారట. కృష్ణుడికి స్వీట్లు, వెన్న ఇలాంటివన్నీ ఇస్తారు కానీ మధ్యలో చేదుగా ఉండే వేప పొడి ఏంటి, నువ్వు వెళ్ళి అసలు లోపలికి రాకుంటూ ఆవిడ బయటకు పంపించేశారు. ఆ రోజు రాత్రి అక్కడ రాజుగారికి స్వామి కళ్ళలో కనిపించట, జగన్నాథ స్వామి కనిపించి, అలా ఆవిడ నా కోసం వేప పొడి చేసి తీసుకొచ్చింది, నాకు నిజంగానే కడుపులో నొప్పిగా ఉంది, ఆవిడని అడిగి తీసుకురండి. ఇప్పుడు మళ్ళా వీళ్ళందరూ వెళ్ళి ఆవిడ ఎక్కడుందో కనుక్కుని ఆవిడ దగ్గర అదే వేపపొడి చేయించి తెచ్చి స్వామికి అన్నం నైవేద్యం పెట్టేటప్పుడు కొద్దిగా వేస్తారు. మనం తిరుమలలో చెప్పుకున్నాం, మాత్ర ఇస్తారు, చిన్న దానిలో పగిలిన కుండలో కొంచెం పెరుగన్నం స్వామికి ఇస్తారు అని. అలాగే ఇక్కడ ఆ వేప పొడి ఇస్తారట ఇప్పటికీ కూడా. అది ఇంతే కొద్దిగా అనమాట. అలా చేస్తారంటే ఆ ప్రేమ స్వామి మీద అదొక ఆనవాయితీ కింద అయ్యింది అంటారు. స్వామికి ఇక్కడ ఏం చేస్తారంటే మనకి అక్కడ అనమాచార్య కీర్తనలు అవి పాడిని స్వామిని నిద్ర లేపినట్టే ఇక్కడ జయదేవ అష్టపదులు పాడతారు. జయదేవుడు అక్కడ వాడేగా ఒరిస్సా, అవి పాడి స్వామికి చాలా ఇష్టం, అందుకని అవి ఇక్కడ పాడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఈ వండిన అన్నాన్ని ఏం చేసేస్తారు, ఇన్ని రకాలుగా ఇంత చక్కగా చేశారు, 56 వంటలు అంటాం. పక్కన ఆనంద బజార్ అని ఉంటుంది, అది కూడా ఆలయంలోనే ఉంటుంది. ఆనంద బజార్లో అనేక షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో మనం వెళితే అక్కడ వాటిని అమ్ముతూ ఉంటారు. ఇది అక్కడ చెప్పాను కదా, అక్కడ ఉత్సవాల్లో, వేడుకల్లో దీన్ని ప్రసాదం కింద తింటారు. అది ఎంత పవిత్రంగా వాళ్ళు స్వీకరిస్తారంటే వెళ్ళిన ప్రతి వాళ్ళు అక్కడ తినడం ముఖ్యం. ఎందుకంటే స్వామి వచ్చి ఇక్కడ తింటాడు అని వాళ్ళకి చాలా నమ్మకం. తర్వాత పితృకార్యాల్లో కూడా ఈ ప్రసాదం వాడతారు. అక్కడ పితృకార్యాలు ఎవరైనా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు జరిగితే వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లి మామూలుగా పితృకార్యాలు ఎక్కడ బయటది వాడకూడదు అంటారు, ఇది మాత్రం తప్పనిసరిగా తీసుకెళ్తారనమాట. ఇక చాలా వీళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అది చాలా టఫ్ అనమాట. ఎలా వాళ్ళు ఫాలో అవ్వాలి, ఎవరు ఏది వండాలి, తర్వాత ఒక స్వచ్ఛత, దానికి ఎంత క్లీన్గా ఉండాలి, ఎంత హైజీనిక్గా ఉండాలి, ఆ నైవేద్యాల క్రమం ఉంటుంది, ఇది ఫస్ట్ చేయాలి తర్వాత చేయాలి, దానిలోనే చేయాలి, అందులో ఎక్కడ ఏది మార్పు అనేది ఉండదు. అంత ఖచ్చితంగా వాళ్ళకి మెయిన్ పవిత్రతని వాళ్ళు కాపాడుకుంటూ అంత జాగ్రత్తగా చేయాలి అనిపిస్తారనమాట.
తర్వాత అక్కడ ఆహారం మనం తినేటప్పుడు ప్రసాదం ఇవ్వగానే ఇలా తినేసి అలా తినకూడదు. అక్కడ ఏంటంటే పద్ధతి కూర్చునే తినాలి జగన్నాథ స్వామి ప్రసాదం అంటారు. అందుకని ఖచ్చితంగా అందరూ చేతులు ఇలా పట్టుకుని కూర్చుని అప్పుడు తింటారనమాట. ఇది మనం వెళ్ళి అసలు చెప్పాక 15 నిమిషాల్లో మొత్తం వంటంతా చేసేస్తారు అంటారు. అంటే అన్ని పొయ్యిలు అలా మండుతూ ఉంటాయి కాబట్టి, పైగా వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏది ఎలా చేయాలి అనేది. అంతమందికి 1,00,000 మందికి ఈజీగా చేసేస్తారు అని చెప్తారు వాళ్ళు. మరి దీన్ని ఎందుకు మనకు జగన్నాథ అంటారు? మరి తిరుమలలో కూడా చేస్తారంటే, తిరుమలలో మనకి మెకనైజేషన్ ఉంది, కొన్ని మెషిన్స్ ఉంటాయి, రకరకాల వాటితో చేస్తారు, గ్రైండర్స్ కదా. ఇక్కడ ఏవి చేయరు, వీటితోనే చేస్తారు. వల్ల బహుశా మరి ఇది దానికంటే కూడా కొద్దిగా భిన్నమైంది, కొంచెం తేడా వస్తుంది కదా అది. కాబట్టి ఇది స్వామికి సంబంధించింది. ఇక్కడ విచిత్రం ఇంకోటి ఏంటంటే టంకా తోరణం అని ఇస్తారు. అది మాత్రం అందరూ అంటారు, అది దొరికితే తీసుకోండి. అంటే ఏంటంటే మజ్జిగండి, అది ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ లా ఉంటుంది. మజ్జిగలో అన్ని అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్ని వేసిస్తారు, నిమ్మకాయ పిండి. అది టంకా తోరణం అంటారు. అది స్వామికి అత్యంత ప్రీతి. ఇంకా ఎండాకాలంలో ఆయనకి కావాలి అంటారు, అందుకని ఎండాకాలంలో ఇస్తారు. ఇలాగా ప్రతిరోజు 20,000 మందికి ఖచ్చితంగా వాళ్ళు అన్నం వండుతారు. ఇంకోటి ఏంటంటే 21 రోజులు మాత్రం సంవత్సరంలో ఆ అన్నశాల మొత్తం మూయబడి ఉంటుంది. ఎందుకు? స్వామి రథయాత్ర ముందర, జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది, దానికి సరిగ్గా 21 రోజుల ముందర స్వామి అస్వస్థతగా ఉంటాడట. ఆయనకి జ్వరం వచ్చింది అంటారు వీళ్ళు. అప్పుడు అందుకని ఇంకా వంటశాల ఉండదు, అప్పుడు మొత్తం పూర్తిగా మూసేస్తారు. కాబట్టి ఆ 21 రోజులు తప్ప మిగతా అన్ని రోజుల్లో వాళ్ళు అక్కడ చెప్తున్నారు, కోవిడ్ టైమ్స్లో కూడా వాళ్ళు ఎక్కడ ఆపలేట, వంట చేస్తూనే ఉంటారు, నిరంతరంగా చేసి అలాగ వడ్డిస్తే ఎవరు వస్తే వాళ్ళకి అలా ఇస్తారు. కొంతమంది వీధ వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు, కొంతమంది కావాల్సిన వాళ్ళు వెళ్ళి కొనుక్కుని నాకు ఇది కావాలి అది కావాలి, అలా కూడా చేయొచ్చు. కాబట్టి ఇది జగన్నాథ స్వామికి సంబంధించిన వంటశాల, తర్వాత అన్నప్రసాదం గురించిన వివరాలు. మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడండి. ఆ వంటగది వాళ్ళ టికెట్ ఉంటుంది, అది తీసుకుని వెళితే అన్ని మీకు చూపిస్తారు, అక్కడ బావులతో సహా అన్ని మనం చూడొచ్చు. తర్వాత ఆనంద్ బజార్కి వెళ్ళి మనకు కావాల్సింది అక్కడ కొనుక్కోవచ్చు. ఇది స్వామికి సంబంధించింది. వచ్చే వారం రథయాత్ర గురించి చెప్పుకోండి. నేను అందరూ మనకి అరణ్యకాండ మొదలెట్టపోతున్నాం కదా, అయోధ్యకాండ అయి, అందువల్ల నాకు రామ్టెక్ అనే గుడి ఉంది నాగ్పూర్ దగ్గర, అది వెళ్ళాలని దానికోసం మెయిన్గా వెళ్ళాం. చక్కగా దర్శనమైంది శ్రీరాముడిది. అక్కడ రామ్టెక్ అంటే శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఆయన మొట్టమొదట ఆయన తీసుకున్న ప్రతిజ్ఞ ఏం చేశాడు, ఆయన తర్వాత అరణ్యవాసం, అక్కడి నుంచి చిత్రకూటం దాటిన తర్వాత ఈ మధ్యప్రదేశ్ ఈ మహారాష్ట్ర అక్కడ నుండి అక్కడి నుంచి బయలుదేరాడు. అది రామ్టెక్. అక్కడ సీతారామ లక్ష్మణులు ఉంటారు, అది దర్శనం చేసుకుని వచ్చాం. ఎందుకంటే మనకి ఇంకా అరణ్యకాండ మొదలవుతుంది కదా, అందుకని చూడాలి అనిపించింది ఆయన. ఇది అయిన తర్వాత పూరి గురించి అయ్యాక తర్వాత దాని గురించి మీకు వివరాలు చెప్తాను. అదే రామ్టెక్ అంటే రాముడు తీసుకున్న ప్రతిజ్ఞ అని అర్థం. ఇక రామాయణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం
దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామాయణం అయోధ్యాకాండ. భరతుడు శ్రీరామచంద్రుని దర్శనానికి ఆరాటపడుతూ శత్రుఘ్నుని సమేతంగా ముగ్గురు తల్లులతోటి, పురజనులతోటి, గురువులతోటి, సమస్త జనులతోటి అరణ్యానికి వచ్చాడు. మొట్టమొదటి గుహుడిని చూశాడు. గుహుడు కూడా ఈయనతో పాటు కలిశాడు. తర్వాత భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ భరద్వాజుని విందు స్వీకరించారు. అక్కడి నుంచి వీళ్ళు రాముడి ఆశ్రమం చిత్రకూటం వైపు వెళ్తున్నారు. అక్కడ దూరం నుంచి వీళ్ళు గుహుడు చెప్పాడు, ఇక్కడ కొన్ని గుర్తులు చెప్పి వీటి బట్టి తెలుస్తోంది ఇక్కడ ఉన్నారు, రాముడి ఆశ్రమం ఉంది అని. అక్కడికి వాళ్ళు గబగబా అడుగులు వేస్తున్నారు. ఆ వేసినప్పుడు భరతుడి ఆరాటం ఏదైతే ఉందో అది వాల్మీకి ఒక 4 శ్లోకాల్లో చెప్తారు. ఆయన ఏమన్నాడు 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 అదే మాట అంటూ ఉంటాడు. నమే శాంతిర్భవిష్యతి అని ఊరికి నా శ్లోకాలు చదువుతాను, ఎందుకంటే అది చాలా గొప్ప శ్లోకాలు. రాముణ్ణి, లక్ష్మణ్ణి, సీతాదేవిని దర్శించే వరకు నా మనస్సు ఊరట చెందదు. నమే శాంతిర్భవిష్యతి అంటాడు. తర్వాత 2వ శ్లోకంలో తామర రేకుల వంటి కన్నులు కలవాడు, చంద్రుని వెన్నెల లాంటి ఆహ్లాదాన్ని ఇచ్చే శ్రీరాముని వదనం చూసే వరకు నా మనస్సు కుదుట పడదు. నమే శాంతిర్భవిష్యతి అంటాడు. తర్వాత అన్న పాదాల మీద, అంటే రామచంద్రుని పాదాల మీద అనేక రాజచిహ్నాలు ఉన్నాయట. విష్ణు చిహ్నాలు అంటాం మనం. వజ్రాయుధము, ధ్వజము, పద్మము, అంకుశము, అమృత కలశం ఇలాంటివన్నీ ఆయన పాదాల మీద, రాముడి పాదాల మీద ఉంటాయి. ఇది భరతుడికి తెలుసు. వాటికి ప్రణమిల్లే వరకు నాకు మనశ్శాంతి లేదు. నమే శాంతిర్భవిష్యతి అంట. తర్వాత 4వ శ్లోకంలో శ్రీరామచంద్రుడు కోసల సింహాసనాన్ని అధిష్ఠించే వరకు నా మనసు కుదుట పడదు. నమే శాంతిర్భవిష్యతి అంటాడు. కాబట్టి ఈ శ్లోకాలు ఎలా ఉందంటే శ్రీరామచంద్రుడికి తను చూడాలి 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 అని ఆ బాధ అనమాట. యాపన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం న మహాబలం వైదేహిం న మహాభాగం నమే శాంతిర్భవిష్యతి. యాపన్న చంద్ర సంకాసం ద్రక్ష్యామి శుభమానసం భ్రాతుః పద్మ పలాసాక్షం నమే శాంతిర్భవిష్యతి. యాపన్న చరణౌ భ్రాతు పార్ధిన్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. యాపన్న రాజ్యే రాజార్హ పితృపైతా మహేష్స్థితః అభిషేక జల క్లిన్నో నమే శాంతిర్భవిష్యతి. ఇలాగ 4 శ్లోకాల్లో మన భరతుడి ఆరాటం తెలుస్తుంది. నా మనసు కుదుట పడలేదు, నా మనసు కుదుట పడదు, అది చూడాలి, ఇది ఆవిడ ప్రణమిల్లాలి స్వామికి అంటూ పైగా శత్రుఘ్నుడితో అంటాడు, సీతాదేవి లక్ష్మణుడు ఎంత అదృష్టవంతులు, శ్రీరామచంద్రుని అనుసరిస్తున్నారు వాళ్ళు. అసలు వాళ్ళున్న చిత్రకూటం ఎంత అదృష్టం చేసుకుంది కదా, వాళ్ళు స్వామి నా అన్న పాదాలతో పులకరిస్తోంది, ఎంత అదృష్టం ఈ పర్వతాంది అంటూ శత్రుఘ్నుడితో అంటున్నాడు. అంటూ ఇక రాముడి దర్శనానికి లోపలికి వెళుతున్నాడు. ఆయన ఎక్కడున్నాడో తెలిసిపోయింది, గుహుడు వచ్చి చెప్పాడు. అక్కడికి త్వరగా ముందర భరతుడు వెళుతున్నాడు. వెళుతూ ఉంటే అప్పుడు ఆయన చేసిన దర్శనం, భరతుడు చేసిన రామదర్శనం. మనం అంతకు ముందర సుమంత్రుడు చేసిన రామదర్శనం ఒకసారి చెప్పుకున్నాం కదా. అక్కడ ఆయన సీత మందిరంలో ఆయన ఉన్నప్పుడు, సుమంత్రుడు లోపలికి చనువుగా వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చేసుకున్న రామ దర్శనం ఎలా ఉంది అనేది దాని గురించి చెప్పుకున్నాం. అలాగా ఇక్కడ ఏంటంటే రామాయణంలో మనకు అక్కడక్కడ కొన్ని అద్భుతమైన రామదర్శనాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఎందుకు ఇక్కడ వాల్మీకి వివరిస్తున్నారు అంటే, రాముడికి ఒక్కొక్క నామం చెప్తే ఒక్కొక్క మనకి ఫలం దొరుకుతుంది. మనకి ఏదో కోరిక ఉంటుంది, లేదా మనకి ఏదో ఒక
మనస్సులో ఒక తెలియని భయం, ఆందోళన ఇలాంటివి ఉంటాయి అనుకోండి. అది తొలగడానికి కొన్ని నామాలు చేస్తే ఒక్కొక్క దానికి ఫలితం ఉంటుంది. అది అంటే ఎందుకు ఒక నామం అలా మనం అదే మాట అంటూ ఉన్నాం అనుకోండి, అంటూ ఉంటే ఏంటవుతుందంటే మనకు తెలియకుండా అలాంటి రూపం ఎదురుకుండా ఆవిష్కరించబడుతుంది. దాంతో మనకి ఫలితం దొరుకుతుంది. కానీ ఇవన్నీ మంత్రంతో సంబంధించిన నామాలు. ఇది గురువు గారి ద్వారా రావాలి. మరి మనకి ఎలాగా? అప్పుడు మనకి గురువు ఎవరు ఉపదేశానికి లేరు. అప్పుడు ఎలాగా? మరి మనం ఎలా మనకి ఈ భయం ఎలా తగ్గుతుంది, లేక మన కోరిక ఎలా తీరుతుంది అంటే, ఇక్కడ వాల్మీకి ఏం చేశారు, ఏ రూపమైతే ఆవిష్కరించబడుతుందో ఫలానా నామం చేస్తే అదే రూపాన్ని కొన్ని శ్లోకాల్లో చూపించేశారు. కాబట్టి ఆ శ్లోకంలో అది చదువుతూ ఉంటే మనకి ఎదురుకుండా ఆ నామం కనిపిస్తుంది, రూపం కనిపిస్తూ ఉంటుంది. కానీ నామంతో పని లేదు, అలాగనమాట. ఆ విధంగా చేశారు. ఇది ఆ రూపాన్ని తన శ్లోకాల్లో ఈ విధంగా ఆయన ఆవిష్కరింపచేశాడు. కాబట్టి ఆ రూపాన్ని ఎదురుకుండా మనం కనపడుతూ ఉంటే మనకి కోరిక తీరినట్టు. ఇక్కడ ఎలా కనిపించట ఆయనకి? రాముడు భరతుడు వెళ్ళగానే, లోపలికి ఇలా వెళ్ళగానే వీరాసనంలో ఉన్నాడు. అంటే కూర్చుని ఒక కుడి మోకాలు మీద ఎడమ పాదాన్ని నుంచి కూర్చుంటాడు. అంటే ఇలా ఒక కాలు ముడిచి ఇలా కూర్చుంటారు కదా, అలా కూర్చోండి. లలితాదేవి కదండి, లలితాదేవి అదే కదా, అందుకే అంటాము. అలా కూర్చున్నాడు. కూర్చుని ఆయన ఎలా ఉన్నాడు? నార బట్టలు ధరించి ఉన్నాడు. ఒక జింక చర్మాన్ని ఉత్తరీయంలాగా వేసుకుని కూర్చున్నాడు. పైగా ఒక రాయి మీద కూర్చున్నాడు. రాయి మీద కూర్చోలేదు ఆయన. ఇవన్నీ ఒక్కొక్కటి మన చిన్న చిన్న ధర్మాలు అనమాట. మనం ఏదైనా జపము కానీ ధ్యానం కానీ చేసేటప్పుడు ఉత్త నేల మీద, ఉత్త కుర్చీ మీద అలా కూర్చోకూడదు. ఏదో ఒకటి వేసుకోవాలి. ఇక్కడ ఆయన ఏం చేశాడు? కుసములు, అంటే ఆ కుసములన్నీ అలాంటివి పరుచుకుని దాని మీద కూర్చుని అప్పుడు జపం. మరి ఆయన ఉన్నదే అందుకు కదా, ధ్యానం తపం కదా, అందుకని అక్కడ అలా చేస్తున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన అని రాశారు. సింహంలా ఉన్నట్ట, ఎత్తైన భుజాలు, పద్మముల వంటి కన్నులతో మనోహరంగా ఉన్నాడు. తర్వాత సకల ప్రపంచానికి స్వామి ఆయన, కేవలం కోసల రాజ్యానికి కాదు, సకల ప్రపంచానికి స్వామి అవబోతున్నాడు. ధర్మాత్ముడు, సీతతో కలిపి కూర్చున్నాడు. పక్కన సీతాదేవి కూర్చుంది, రాముడు కూర్చున్నాడు, పక్కన సీతుడు. ఆ తర్వాత ఆ పక్కన లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు. ఈ విధమైన స్వామిని భరతుడు దర్శించాడు. ఇదొక రామ దర్శనం, ఇదొక మనోహరమైన శ్రీరామమూర్తి దర్శనం. ఇది ఇలాంటి రాముణ్ణి చూసి, ఈయన భయాన్ని పోగొట్టే రాముడు, అభయప్రదాత. ఈ రాముణ్ణి ధ్యానిస్తే ఏంటంటే మనకి ఏమైనా భయాలు ఉంటే పోతాయి. తర్వాత ఆయన అభయాన్ని ఇచ్చాడు. అభయాన్ని ఇచ్చేటట్టు ఆయన కూర్చుని ఉన్నాడు. ఆ సింహంలాగా కూర్చున్నాడు అంటే ఆ విధంగా ఉన్నాడు అని చెప్పడం. ఇలాంటి రాముణ్ణి భరతుడు చూశాడు. చూసి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. కానీ నోట మాట రాలేదు ఆయనకి. అన్నాన్ని పిలవడానికి కూడా రాలేదు. దగ్గరికి వెళ్ళి కొంచెం దూరంలో ఇలా పడిపోయి ఆర్యా అంటూ గట్టిగా అరిచాడు. అంటే అనేసరికి వెంటనే రాముడు లేచాడు. అతన్ని చూసిన ఆనందంలో భరతుడిని, ఆయనే రాముడు ఎదురుకుండా వచ్చి భరతుడిని లేపి ఆయన కౌగులించుకున్నాడు. ఇంకా మాట్లాడలేకపోయాడు భరతుడేది, అంత గట్టిగా ఆయన కూడా రోధిస్తున్నాడు. ఎందుకంటే అన్ని దుఃఖాలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత చూశాడు. చాలా రోజుల తర్వాత అక్కడి తాతగారింట్లో ఉండిపోయాడు భరతుడు. అదొక దుఃఖం. తర్వాత ఏంటంటే ఈ అపనింద దుఃఖం భరించలేకపోతున్నాడు ఒక్కడు. మూడవది తండ్రి పోయిన దుఃఖం. ఇన్ని దుఃఖాలు కలిసి ఉన్నాయి. అన్నయ్యని చూసేసరికి అవన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చి, మరి ఒక అన్నదమ్ముల స్పర్శ కదండి, అది తగిలేసరికి వెంటనే ఆయన రోదన ఎక్కువైపోయింది. అప్పుడు శత్రుఘ్నుడు కూడా వచ్చాడు. అతను కూడా పాదాభివందనం చేశాడు. శత్రుఘ్నుడు రాముడిని ఇద్దరిని కౌగులించుకుని, ఆయనకు కూడా రాముడికి కన్నీళ్లు ఆగట్లేదు. మరి తన సొంత తమ్ములు కదా. వెంటనే అప్పుడు రాముడికి భరతుడికి జరిగిన సంభాషణ ఇది చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సంభాషణలు ఉంటాయి రామాయణంలో, అవి వీటికి హైలైట్స్ అంటాం. అలాగనమాట రామ భరత సంవాదం అంటారు. ఇది మొట్టమొదటి దానికి జరిగే ముందర రాముడు అనేక కుశల ప్రశ్నలు వేస్తాడు భరతుడిని. ఈ కుశల ప్రశ్నల్లో ఏంటంటే ఇక్కడ మనకి పరిపాలనా సూచనలు కనిపిస్తాయి. ఒక రాజు ఎలా పరిపాలించాలి, ఊరికే బాగున్నావా, నీ ఫ్రెండ్స్ బాగున్నారా అని అడగడం, దాంతో మొదలెట్టి ఇక ఎంత లోపలికి ఎంత కూలంకుషంగా అడుగుతాడంటే, భరతుడికి ఒక విధంగా రాజనీతిని నేర్పించడం. తను తండ్రి స్థానంలో, అంటే ఇంకా రాముడికి తెలియదు దశరథుడు మరణించాడు, కానీ ఒక అన్న స్థానంలో ఉన్నాడు. భరతుడు వచ్చాడు, భరతుడు రాజు అయ్యాడు అనుకుంటున్నాడు కదా. అని వెంటనే రాజుకు ఏ లక్షణాలు ఉన్నాయి, తనేం నేర్చుకున్నాడు వశిష్ఠుడి దగ్గర, తన తండ్రి తనకేం నేర్పించాడు, అవన్నీ భరతుడికి ఈ కొన్ని ప్రశ్నల్లో నేర్పిస్తాడు. అందులో కొన్ని నేను మీకు చెప్తాను. మొట్టమొదట అడిగే ప్రశ్న, అసలు తండ్రి గారిని వదిలి నువ్వు ఎందుకు వచ్చావు భరత?
రాజ్యపాలన నువ్వు చెయ్యాలి కదా, రాజ్యాన్ని వదిలి అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. తండ్రి గారు రాలేదనే విషయం రాముడికి తెలుసు. ఎలా తెలుసు? భద్రగజం వచ్చింది. ఆ భద్రగజం అంటే ఆ ఏనుగు వచ్చింది. దూరం నుంచి ఏనుగుని చూశాడు, కానీ ఏనుగు మీద శ్వేత ఛత్రం అంటే తెల్ల గొడుగు లేదు. అంటే అర్థం తండ్రి దాని మీద రాలేదు అని అర్థం. ఎప్పుడైనా దశరథుడు మహారాజు ఒక భద్రగజం మీద కూర్చుంటే ఆయన శ్వేత ఛత్రంతో ఉంటాడు, తెల్ల గొడుగుతో ఉండాలి. ఆయన దూరం నుంచి చూసినప్పుడు అక్కడ ఆ తెల్లది లేదు అంటే అర్థమైంది దానికి. వెంటనే ఓహో ఇక్కడ ఆయన తన తండ్రి రాలేదు అనే విషయం అర్థమైంది. కాబట్టి తండ్రి గురించి ఎందుకు వదిలేసి వచ్చావు నువ్వు నాన్నగారిని అని అడిగాడు. అని ఎంత చిక్కిపోయావు, నేను ఎన్ని రోజులైంది చూసి, అప్పుడు ఎప్పుడో చూశాను, నువ్వు తాతగారింటికి వెళ్ళక ముందర అంత సన్నగా అయిపోయావు అంటూ మొట్టమొదటి ప్రశ్న వేశాడు. తర్వాత గురువు గారిని మన కులు గురువు వశిష్ఠుని పూజిస్తున్నావుగా, ఆయన జాగ్రత్తగా ఆయన సేవిస్తున్నావా లేదా అని తర్వాత ప్రశ్న వేసి అమ్మలు ఎలా ఉన్నారు అని చూడండి. వాళ్ళ తల్లిల గురించి ఎంత చక్కగా అడుగుతాడు. కౌసల్య మాత ఎలా ఉంది, దిగులు పెట్టుకోలేదు కదా అని అడిగాడు. తన తల్లి గురించి ఏమీ ఆవిడకి విశేషణం వేయలేదు, కౌసల్య మాత అని అడుగుతాడు. తర్వాత సుమిత్రాదేవి ఎలా ఉంది అని అడగడానికి ఆయన ప్రజావతి సుమిత్రాదేవి అన్నాడు. అంటే ఏంటంటే ఇద్దరికి అంది సుమిత్రాదేవి. ఒక కొడుకుని రాముడి కార్యార్థం పంపించేసింది లక్ష్మణుని కదా, రాముడితో పాటు పంపించేసింది. రెండవ కొడుకైన శత్రుఘ్నుని భరతుని సేవార్థం పంపించేసింది. అటు ఒక కొడుకుని ఇటు. అలాంటి గొప్ప కొడుకుల్ని కన్నా తల్లి సుమిత్రాదేవి, ఆవిడ ప్రజావతి అని సంబంధించాడు. ఇక తల్లి కైకేయి ఎలా ఉంది అని అడిగాడు. ఆవిడని ఆర్య అంటూ గౌరవించి సంబోధించాడు. మనం అనుకున్నాం కదా, ఎప్పుడు కైకేయిని నిందించలేదు రాముడు, ఎప్పుడు నిందించని వాళ్ళు రాముడు ఉన్నాడు. ఎప్పుడు ఆవిడని గౌరవించే మాట్లాడతాడు, తల్లిని గౌరవించాలనే చెప్తాడు. ఆ విధంగా అడిగాడు. ఆవిడ సంతోషంగా ఉందా, పూజ్యురాలు ఆవిడ కైకేయి, ఆర్య అంటే పూజ్యురాలు సంతోషంగా ఉందా అని అడిగాడు. అడిగి ఇక రాజు ఈ ధర్మాలన్నీ వరుసగా చెప్తాడు. ఎలా ఉన్నారు, హోమాలు తర్వాత చేయాల్సినవన్నీ సక్రమంగా నిర్వర్తిస్తున్నావా లేదా, అక్కడ అనేక మంది బ్రాహ్మణులు వస్తారు, వాళ్ళు తర్వాత ఆచార్యులు ఉన్నారు, మనకి పురోహితులు ఉన్నారు, వాళ్ళకి సక్రమంగా వాళ్ళని గౌరవిస్తున్నావా అంటే చేస్తున్నావా లేదా అని అడగడం ఏంటంటే చెయ్యాలి అంటూ చెప్పడం. తర్వాత మంత్రులతో అన్ని జాగ్రత్తగా మాట్లాడుతున్నావా లేదా, నువ్వు ఒక్కడివే నీ పాటికి నిర్ణయం తీసుకుంటున్నావా లేదు కదా, అందరు మంత్రులతో మాట్లాడుతున్నావు కదా. తర్వాత రహస్యంగా కొన్ని ఉంచాల్సినవి ఉంటాయి, రహస్యంగా ఉంచాలి అని చెప్తున్నావా. ఇంకొక చిన్న చిన్న విషయాలు కూడా అడుగుతా చెప్తారు. వేకువ జామని లేస్తున్నావా లేదా, తొందరగా లేస్తున్నావా అంతేకాని బద్ధకంగా మెల్లిగా ఎప్పుడో రావాల్సింది కదా నాకేంటి అన్నట్టుగా కాకుండా వేకువ జామున లేచి అందరికీ దర్శనం ఇస్తున్నావా లేదా. ఎందుకంటే పొద్దున చాలా మంది వచ్చేస్తారు, అనేక మంది ఆర్తులు ఉంటారు, అడిగే రకరకాల వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ పొద్దున్నే దర్శనం ఇవ్వాలి రాజు వెళ్ళి, అక్కడ అలా అలవాటు. అందుకని అలా దర్శనం ఇస్తున్నావా లేదా అని అడిగాడు. తర్వాత ప్రజా కార్యాలు కొన్ని ఉంటాయి, ప్రజల కోసం చేయాల్సినవి, అంటే పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటాం కదా, అలాంటివన్నీ అవి ఆలస్యం లేకుండా చేస్తున్నావా లేదా. గబగబా అంటే మెల్లిగా పర్వాలేదు ఇప్పుడు కాకపోతే మన ఆదాయ వ్యయాలు చూసుకుని మెల్లిగా చేద్దాంలే అనకుండా అలాంటి ఇవి వాళ్ళకి సంబంధించినవి త్వరగా చేయాలి. బావులు తవ్వించడం, రోడ్లు వేయడం, ఇలాంటివన్నీ అవి ఆలస్యం లేకుండా చేస్తున్నావా లేదా. తర్వాత కొంతమందికి తీవ్ర దండనలు విధించాల్సి వస్తుంది, అంటే పనిష్మెంట్స్ కదా తప్పులు చేసిన వాళ్ళకి. అలాంటివి ఎలా పడితే అలా చేయకూడదు కదా. కొంతమందికి అలా దండన విధిస్తే జనాల్లో ఒకలాంటి నిరసన వస్తుంది, అది జాగ్రత్తగా గమనించుకోవాలి. కొంతమందికి దండన ఉన్న వాళ్ళకి తగ్గించాలి. ఇలాంటివి చూసుకుంటున్నావు కదా నువ్వు. పన్నులు తర్వాత మనం ప్రజల దగ్గర నుంచి కొంత పన్నులు వసూలు చేయాలి, ట్యాక్సెస్. అవి మెల్లిగా ఎక్కువ తీసుకోవట్లేదుగా, కావలసినంతే తీసుకుంటున్నావుగా అని. తర్వాత ఒక సేనాపతి, ఆయన్నే ఉంచావా, ఆయన చాలా నేర్పరిసమా, ఆయన్ని జాగ్రత్తగా ఉంచుకో. మంత్రులు, నీకున్న దూతలు, వాళ్ళందరూ ముఖ్యంగా దూతలు చాలా నీకు వాళ్ళు చాలా నీ కంటి లాంటి వాళ్ళు దూరం నుంచి ఏమేం జరుగుతున్నాయి నీకు అన్ని చెప్తూ ఉంటారు. అలాంటి దూతల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావా. తర్వాత నీకు ఈ వాణిజ్యం, నీకు నీ వ్యాపారాలు వాణిజ్యాలు ఇవన్నీ చూసే వైశ్యులు ఉంటారు, వాళ్ళందరితో మంచిగా స్నేహంగా ఉంటున్నావా లేవా. వాళ్ళతో కలిసిమెలిసి మధ్యలో వాళ్ళతో పాటు మాట్లాడి వాళ్ళ దగ్గర వివరాలు ఇచ్చి వాళ్ళకి ఏమన్నా కావాలంటే అవన్నీ అమరుస్తున్నావా లేదా. ఇక అంతఃపుర స్త్రీలని, దేశ ప్రజలని జాగ్రత్తగా రక్షిస్తున్నావా. వాళ్ళు చాలా సుకుమారంగా ఉంటారు అంతఃపుర స్త్రీలు, అలాగే దేశ ప్రజలు కూడా అంతే, వాళ్ళతో సమానంగా చూసుకోవాల్సిన జాగ్రత్తగా. నీ భార్య నీతో అన్నిట్లో సహకరిస్తోందా,
అన్నిటి నీకు కావాల్సినవన్నీ చేసి పెడతాం అంటే వంట చేయడం అని కాదండి. ఇక్కడ నీకు చేసే పనులలో సహకారం. నువ్వు ముందరికి వెళ్ళి పర్వాలేదు, ఇది చెయ్యొచ్చు చేయకూడదులే అలా అని చెప్పడానికి నీకు ఒక మంత్రిలాగా సలహా ఇస్తుందా లేదా నీ భార్య? తర్వాత కేవలం మనుషులే కాదు నువ్వు చూసుకోవాల్సింది, పశు సంపద చూసుకోవాలి, తర్వాత నీ గుర్రాలు, తర్వాత ఏనుగులు, ఇవి కూడా రక్షించుకోవాలి, యుద్ధాలు అవన్నీ కావాలి. కాబట్టి మొత్తం ఈ అందరినీ జాగ్రత్తగా జంతువులన్నింటినీ చూసుకుంటున్నావా లేదా? ఇక నీ కోశాగారం సంగతి ఏంటి అంటే ఫైనాన్స్ వరకు వచ్చాడు. ఫైనాన్స్ ఏంటి? కోశాగారం అది నిండుగా ఉందా జాగ్రత్తగా, అందులో ఏమి నీకు డబ్బులు తక్కువ అవడం అలాంటివి ఏమి లేవు కదా, అది చూసుకుంటూ ఉండు, ఎందుకంటే అదే కదా ముఖ్యం, దాంతోనే అన్ని నువ్వు ఖర్చులు పెట్టుకోవాలి. ఇక వృక్షములు, ఇంక కేవలం ఇవే కాదు కానీ కావాల్సింది చెట్లు కూడా. ఆ చెట్ల సంగతి ఏంటి? ఆ చెట్లని అన్ని చోట్ల మధ్య మధ్యలో నాటిస్తూ ఉండు, దానికి ఒక ప్రత్యేకంగా ఎవరినో పెట్టి ఇక్కడ ఉన్నాయా లేవా, లేకపోతే అక్కడ ఏమీ లేవు అంటే కొంచెం నాటించేలాగా చూడు అని అప్పట్లో రాముడు ఆ గ్రీనరీ గురించి భరతుడికి చెప్తున్నాడు చూడండి. తర్వాత సమయాన్ని సద్వినియోగం చేస్తున్నావా, ఇది చాలా ముఖ్యమైనది. నీ కొంత సమయమే మిగులుతుంది, ఇవన్నీ అవగా నీ రాజ్య వ్యవహారాలు ఇవన్నీ చూడగా మిగిలింది కొంత సమయం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా కొద్ది సమయం, నాకు సమయం లేదు అనడానికి లేదు, దాన్ని నీకు తగ్గట్టుగా నీకు ఏది ఇష్టమైతే ఆ పనులు నేర్చుకో, నీకు ఇష్టమైన పనులు చేసుకో. అప్పుడు నీకు అంటే ఈ రోజు అయ్యింది నేనేం చెయ్యలేదే, లేకపోతే నాకు చాలా ఈ పని చేసి చేసి వ్యధ చెందాను అన్నట్టుగా ఉండకూడదు. అందరూ అంటే మనం రిలాక్స్ అవ్వడానికి మన హాబీస్ గురించి చెప్తున్నాడు. దాన్ని చూసుకుంటున్నావా నువ్వు? అంటే తమ్ముడికి ఓవరాల్ హెల్త్ ఎలా ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా లేవా అని ఇన్ని రకాలుగా చెక్ చేసుకుంటున్నాడు. వేద ధర్మాల్లో ఏవైతే చెప్పారో అవన్నీ ఆచరిస్తున్నావా లేదా? తర్వాత భోజనం చేసేటప్పుడు అందరితో కలిసి చేస్తున్నావా లేదా? నీ పాటికి నువ్వు తినేసి నేను వెళ్ళిపోతాను, నా పనులు ఉన్నాయి అలాగా అందరితో కలిసి, కుటుంబం అందరితో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళతో పాటు అలా చేస్తున్నావా లేదా? నీ దగ్గరికి మూర్ఖులను రానివ్వట్లేదు కదా, మూర్ఖులు భజన పరులు అలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను మూర్ఖులు ఏం చేస్తారో మనల్ని తగ్గించేస్తారు. నీకేం లేదు, నీకు చేత కాదంటే మన మీద మనకి నమ్మకం ఉంటుంది. అలాగే భజన పరులు పొగిడేసరికి మనం పొంగిపోతూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఇద్దరితో అని చెప్తున్నాడు. ఆదాయ వ్యయాలు జాగ్రత్తగా చూసుకుంటున్నావా? నీకు ఎంత వస్తుందో ఎంత పోతుందో, మీ మొత్తం సామ్రాజ్యం అంతా నీ కోశాగారం నీ చేతిలో ఉంది కాబట్టి అదంతా జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా అంటూ ఇన్ని ప్రశ్నలు ఒక్కసారి గుప్పించేశాడు. అంటే కుశల ప్రశ్నలు వేస్తూ వేస్తూ ఒక పరిపాలనా సూచనలన్నీ శ్రీరామచంద్రుడు భరతుడికి చెప్పాడు. ఇది అప్పటికీ ఇప్పటికీ కూడా ఒక లీడర్ అంటూ ఎవరుంటారో వాళ్ళు చూసుకుని పాలించాల్సినవండి. మనం ఒక నోట్స్లా తయారు చేస్తే కూడా అలా అనిపిస్తుంది నాకు. ఒక లీడర్స్ ప్రతి వాళ్ళు ఇది చదవలసిందే, ఎందుకంటే వాళ్ళకి కూడా పనికొస్తాయి. ఒక అధ్యక్షుడు లేకపోతే మరొకటి ఒక మంత్రి ఎవరికైనా ఉంటే వాళ్ళందరికీ పనికొస్తాయి అనమాట. అంత చక్కగా ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడు భరతుడికి చెప్పినవి. ఇవన్నీ విన్న భరతుడు వెంటనే అన్నయ్య దగ్గర కూర్చున్నవాడు అన్నాడు, నువ్వు పెద్దవాడివి అన్నయ్య, నువ్వు రాజార్హువి, మన వంశంలో పెద్దవాళ్లే రాజార్హులు, అందుకని నువ్వు అయోధ్యకు వచ్చేయి. ఇక తండ్రి మరణించాడు ఇప్పుడు చెప్పాడు, అందుకని ఆయనకి తిలోదకాలు నువ్వు సమర్పించు. నేను శత్రుఘ్నుడు ఆయనకి పితృకార్యాలన్నీ చేసి ఇక్కడికి వచ్చాము, కాబట్టి నువ్వు తిలోదకాలు ఇవ్వు. నీ ఎడబాటుతో తండ్రి స్వర్గస్థుడయ్యాడు అని అప్పుడు చెప్పాడు భరతుడు. అంతవరకు తల్లి వాళ్ళు ఎవరు రాలేదు, తల్లులు ఇంకా అక్కడే ఉన్నారు, ఆయనకి తెలియదు. ఒక్కసారి అలా చెప్పేసరికి రాముడు నేల కూలి విలపించాట. అంటే తండ్రి మీద ఎంత ప్రేమ చూడండి, పైగా మనసులో ఒకలాంటి బాధ, తన ఏడబాటుతో అంటే తండ్రి మరణానికి తాను కారణం అయ్యాడని పాపం బాధపడ్డాడు, పడి చాలా ఏడ్చాడు. ఏడ్చేసరికి అన్నయ్య ఒక్కసారి ఏడ్చేసరికి తమ్ముళ్ళు ఇంకా ఉండగలరా? పైగా ముగ్గురు పక్కనే ఉన్నారు, వాళ్ళు కూడా అన్నయ్యని పట్టుకుని వాళ్ళందరూ కలిసి ఒక్కసారి, ఎందుకంటే ఆ బాధ కేవలం సిబ్లింగ్స్కి తెలుస్తుంది కదా, అందుకని ఆ తమ్ముళ్ళందరూ అన్నయ్యని పట్టుకుని బాధపడ్డారు. అని వెంటనే అప్పుడు అన్నాడు, నేనేమీ చెయ్యలేకపోయాను, మీరు అదృష్టవంతులు భరత శత్రుఘ్న, మీరు చెయ్యగలిగారు ఆయనకి అన్ని సంస్కారాలు, నేను దూరంగా ఉండి ఏమీ చేయలేకపోయాను, పెద్దవాడిని నేను చేయాలి కదా, చెయ్యలేకపోయాను అంటూ విలపించాడు. పక్కన సీతాదేవి ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే అప్పుడు ఈయన అన్నట శ్రీరాముడు, సీతాదేవి, సీత మీ మామగారు గతించారు అని అప్పుడు అంటూ మళ్ళా ఏడ్చట. అంటే ఒక భార్య దగ్గర అలా ఆయన చెప్పుకున్నాడు. తర్వాత లక్ష్మణుడు చెప్పి లక్ష్మణుడు అన్నట్టు లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ ఇంకా మనకి తండ్రి లేడు అని చెప్పాడు. చెప్పి వెంటనే
అందులోంచి మళ్ళీ తేరుకున్నాడు. ఎందుకంటే తన కర్తవ్యం గుర్తొచ్చింది. ఇప్పుడు ఇంకా ఏడ్చే సమయం కాదు, తను చేయాల్సింది తర్పణాలు ఇవ్వాలి, పిండ ప్రదానం చేయాలి. అందుకని వెంటనే లక్ష్మణుడికి చెప్పాడు, ఇక్కడ మనం ఏదైతే తింటామో అలాంటిది, అది గార చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది. దాని విత్తనములతోటి దాంతో పిండిలా చేసి ఒక ముద్దల్లా చేసి దాన్ని ఉడికించి అదే తింటున్నారు వీళ్ళు, రాముడు, లక్ష్మణుడు, సీత. ఏదైతే తింటారో అదే పిండ ప్రదానంలో ఇవ్వాలి అంటారు. కాబట్టి మనం తింటున్నాం కదా, దాంతోనే అది తీసి మనం రేగుపళ్ళే కదా తింటున్నాం, ఆ రేగుపళ్ళ గుజ్జు లాంటిది ఉంది, అది ఈ రెండు కలిపి ముద్దల్లాగా చేసి అది తీసుకుంటా, దాంతో పిండములు చేయండి. తర్వాత నాకు ఉత్తరీయం తీసుకురా లోపల నుంచి అని చెప్పాట సీత. అంటే ఆవిడ పైన అంతవరకు ఆయన జింక చర్మం లాంటిది వేసుకున్నాడు కాకుండా మళ్ళీ ఇంకొక మామూలుగా ఆయన వేసుకునే ఉత్తరీయం తీసుకొచ్చింది సీత. అది వేసుకుని, అంటే మనకు ఒక్కొక్కటి ధర్మం, ఈయన చెయ్యాలి అన్నప్పుడు ఉత్తరీయం వేసుకోవాలి. తర్వాత ఇది అన్ని సిద్ధం చేసేసి అప్పుడు వీళ్ళు ఇక్కడ తిలోదకాలు అంటే జలతర్పణాలు ఇవ్వడానికి వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళాలి అనేది కూడా రాముడు చెప్తాడు. అంటే రాముడు అంత సిన్సియర్గా ప్రతి ధర్మం పాటిస్తాడు. మామూలుగా ఎలా వెళ్తున్నారు, ముందర రాముడు వెళ్తున్నాడు, తర్వాత మధ్యలో సీత, తర్వాత లక్ష్మణుడు అలా వెళ్తున్నాడు. లేదా లక్ష్మణుడు ముందర వెళ్తాడు, మధ్యలో సీత ఉంటుంది, తర్వాత రాముడు, ఆ విధంగా వెళుతూ ఉంటారు కదా ఎక్కడికైనా వెళితే. ఇప్పుడు చెప్పాక సీత నువ్వు ముందర వెళ్ళు, తర్వాత నేను తర్వాత లక్ష్మణుడు, తర్వాత నేను అనుసరిస్తాను నిన్ను అంటే. అలా స్త్రీ ఒక అప్పట్లో అదొక ఆనవాయితీ పరిపాటి ఏంటంటే ముందర స్త్రీ కనుక అలా వెళ్ళి తర్వాత వెనకతల వాళ్ళు వస్తే అది అశుభం, అలాంటి శోక సమయాల్లో అలా వెళతారు అని. ఆ విధంగా వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి అక్కడ ఒక సరోవరం ఉంది కదా, మందాకిని అని ఒక మనం నది ఉందని చెప్పుకున్నాం, ఆ నది దగ్గరికి వెళ్ళి అప్పుడు జల తర్పణాలు చేశారు. జల తర్పణాలు చేస్తూ అప్పుడు రాముడు ప్రార్థించట, ఇక్కడ నేను ఇచ్చే ఈ దోసుల్లో ఇచ్చే ఈ జలం నా తండ్రికి చెందుగాక, ఆయన ఆత్మ శాంతించుగాక అంటూ ప్రార్థన చేశాడు. చేసి అప్పుడు ఈ రేగు పళ్ళతో గుజ్జుతో కలిపిన ఆ గారపిండి ముద్దలు అన్ని దర్భలు అక్కడ పేర్చి అక్కడ ఉంచి ఆ పిండ ప్రదానం చేశాడు. ఎందుకంటే ఆయన పెద్ద కొడుకు, ఆయన చేయాలి కదా. ఆ చేసి తండ్రిని ప్రార్థించాడు, పితృదేవతలను ప్రార్థించి ఇవన్నీ స్వీకరించమని చెప్పాడు. స్వీకరించమని వచ్చి అక్కడి నుంచి ఇక వాళ్ళ స్నానాలు చేసి వాళ్ళు ఆశ్రమానికి వస్తుంటే ఇంకా అప్పుడు జనులందరూ మెల్లిమెల్లిగా రాముడి దర్శనానికి రావడం మొదలెట్టారు. అంతవరకు భరతుడు అందరూ అక్కడే ఉండండి, మేమే వెళతామని వచ్చారు కదా, భరతుడు, గుహుడు, వశిష్ఠుడు వీళ్ళే వచ్చారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వస్తున్నారు ఒక్కొక్కరు. అప్పుడు రాణులు కూడా ముగ్గురు అక్కడికి రావడం మొదలెట్టారు. రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అక్కడికి జనాలు వెళ్తున్నారు, మెల్లిగా రాణులు కూడా వస్తూ మొట్టమొదట వాళ్ళు ఈ జలతర్పణాలు ఇచ్చిన చోటు, తర్వాత పిండ ప్రదానాలు చేసిన చోటు చూస్తున్నారు. అక్కడ వరకు వచ్చిన తర్వాత ఆ నీళ్లు, ఆ నది చూసిందిట కౌసల్య. చూసి ఆవిడ సుమిత్రతో అంటోంది, చూసావా నీళ్లు ఇక్కడ ఉన్నాయి, నది ఇక్కడ ఉంది, వాళ్ళ ఆశ్రమం అక్కడ ఉంది, పాపం వీళ్ళకి రోజు నీళ్ళు ఎలా లక్ష్మణుడు ఇక్కడికి వచ్చి తీసుకొస్తున్నాడు అనుకుంటా రాముడి కోసం, సీత కోసం. ఎంత కష్టపడుతున్నాడు సుమిత్ర నీ కొడుకు, నా కొడుక్కి సేవ చేస్తూ అన్నయ్యకి వదినికి. వీళ్ళే కనుక ఇప్పుడు ఒప్పుకుంటే భరతుడు చెప్పింది మన రాజ్యానికి వచ్చే ఆయన రాజు అయితే కనుక నీ కొడుకు కూడా ఈ సేవా వృత్తి తప్పుతుంది కదా అంటూ ఆ విధంగా ఆవిడ వాపోయింది అని. కొంచెం పక్కకు వచ్చేసరికి వీళ్ళు పెట్టిన ఆ గారపిండి ముద్దలు అవి కనిపించాయి. అది చూసేసరికి కౌసల్య ఘోరమని ఏడ్చిందిట. అంత గొప్ప మహారాజు, ఒక బంగారు పళ్ళెంలో ఇన్ని రకాల వంటలతో తినే మహారాజుకి చివరికి ఇది భోజనం అయ్యిందా? మా దశరథ మహారాజుకి ఇలా గారపిండి ముద్దలతో ఆయన పిండ ప్రదానం చేసి ఇది ఆయన తీసుకోవాల్సి వచ్చిందా అన్నట్టుగా భర్త మీద విపరీతమైన దుఃఖం వచ్చి ఆవిడ ఏడ్చిన తర్వాత ఒక్క క్షణంలో ఆవిడకి తెలిసింది, ఇదే ఎందుకు పెడుతున్నారు ఇక్కడ మామూలుగా మనం తినే అన్నం కాకుండా, అంటే రాముడు ఇదే తింటున్నాడు అనే విషయం అప్పుడు గుర్తొచ్చింది ఆవిడకి. అందుకే అదే పెట్టాడు, ఎవరు ఏది తింటే అప్పుడు అదే పెట్టాలి. ఓ అయితే రాముడు ఇది తింటున్నాడా అనేసరికి ఇంకా కాస్త బాధపడింది. అయ్యో రాముడికి నేను వీళ్ళలాగా అన్ని కలిపి నోట్లో పెట్టేవాడిని, అలాంటిది ఇది తింటున్నాడా నా రాముడు అని ఇంకా ఏడ్చిందిట చాలా. అప్పుడు లోపలికి మెల్లిగా అందరూ వీళ్ళని తీసుకెళ్లారు. ఈ ముగ్గురు రాణులని తీసుకెళ్లేసరికి రాముడు, సీత, లక్ష్మణుడు ఎదురొచ్చి ముగ్గురికి నమస్కారం చేశారు. రాముడు, వశిష్ఠుడు, రాముడు పక్క పక్కన కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ స్థానాల్లో కూర్చుని ఉన్నారు. అప్పుడు మెల్లిగా భరతుడు మొదలెట్టాడు. అంటే ఇక్కడ అన్ని తర్పణాలు అన్ని పిండ ప్రదానాలు అయిపోయి ఇక చేయవలసినది ఏంటి అనేది. అప్పుడు భరతుడు చెప్పాడు, అన్నయ్య నేను నీకు తమ్ముడినే కాదు, నీకు శిష్యుణ్ణి, నీకు దాసుణ్ణి కూడా కదా, అందుకని నేను పెద్దవాడిని కాను, నేను నీకంటే చాలా చిన్నవాడిని, కాబట్టి
రాజ్యాభిషేకం చేసుకోవలసిన అర్హత నీకే ఉంది. తల్లి తండ్రి తప్పు చేశారు. మన తల్లి తప్పుగా కోరికలు కోరింది, తండ్రి కూడా ఆవిడ మాట విని తప్పు చేశాడు. కాబట్టి ప్రజలందరూ నువ్వే రాజు కావాలని అడుగుతున్నారు. కాబట్టి మా మాట విని నువ్వు వెనక్కి రా అని చెప్పాడు. మొట్టమొదటి భరతుడు చెప్పింది ఇదే. నేను చెప్పాను మీకు, భరత రామ వాళ్ళిద్దరు మధ్య మాట్లాడుకున్న మాటలు ఎంత అంటే, రాముడు ఎంత చక్కగా మాట్లాడతాడో భరతుడు కూడా అంతే చక్కగా మాట్లాడతాడు. ఇప్పుడు రాముడు లాంటి వాడిని కన్విన్స్ చేయడానికి అంత తేలిక కాదండి. నువ్వు వచ్చానయ్యా అంటే రాముడు కదా, ధర్మం మాట్లాడుతూ రాముడికి మెల్లిగా నచ్చ చెప్పాలి. అందుకని అంత పాపం ఆయన ప్రిపేర్, ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది ఆలోచించుకుని వచ్చాడు. అంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎలాట, ఇక్కడ ఉన్న మునులందరూ చుట్టూ చేరి వీళ్ళ మాటలు వింటున్నారు. మునులు కాదండి, ఆకాశంలో దేవతలు కూడా భూమి కూడా. ఇప్పుడు ఇంద్రుడు లాంటి వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. ఇంద్రుడు లాంటి వాళ్ళకి భయం. భరతుడు ఇంత చక్కగా మాట్లాడి కన్విన్స్ చేస్తే రాముడు వెనక్కి వెళ్ళిపోతాడేమో అని ఇంద్రుడికి భయం అయితే, మిగతా దేవతలందరూ భరతుడిని చూసి ఆశ్చర్యపోతున్నారు. అంటే ఇలాంటి అన్నదమ్ములు ఉంటారా, నాకు కావాలని పోట్లాడుకుంటారు కానీ నాకు వద్దు నువ్వే ఉండు, నాకు వద్దు నువ్వే తీసుకొని అలే అనే అన్నదమ్ములు ఉంటారా అంటూ ఆశ్చర్యపోతున్నారు అన్నమాట అందరు. భరతుడు ఇలా అనేసరికి వెంటనే రాముడు చెప్పాడు, నువ్వేం పాపం చెయ్యలేదు భరత, నువ్వు తల్లిని ఎందుకు నిందిస్తున్నావు? తల్లి ఏదో వరాలు కోరింది అని. అందుకని తల్లిదండ్రికి హక్కు ఎప్పుడు ఉంటుంది, వాళ్ళు ఏదైనా ఆజ్ఞాపించవచ్చు కదా, వాళ్ళకి సర్వాధికారాలు మన మీద ఉంటాయి. వాళ్ళు రాజ్యమైనా ఇవ్వచ్చు లేదా వనమాసమైనా ఇవ్వచ్చు. కాబట్టి మనిద్దరికి వేర్వేరు ఆజ్ఞలు ఇచ్చాడు తండ్రి. నీకేమో రాజ్యం ఇచ్చాడు, నాకు వనవాసం ఇచ్చాడు. కాబట్టి ఈ రెండు తండ్రి ఆజ్ఞలే, అందుకని మనం పాటించాలి అని రాముడు అన్నాడు. చూడండి రాముడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే, ఇక దానికి మనం కన్విన్స్ చేసేది ఏముండదు, అది ఇచ్చింది చక్కటి రీజనింగ్ ధర్మంతో ఇస్తూ ఉంటాడు. అందుకని భరతుడు మాట్లాడిన మాటలు కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి. భరతుడు ఏమన్నాడంటే, ఒకటి, నిజానికి తల్లి చెప్తే తండ్రి ఎప్పుడు ఇష్టపడలేదు, ఎందుకంటే ముందరే చెప్పాడు, ఒకవేళ నువ్వు భరతుడు ఇష్టంగా కనుక రాజ్యం తీసుకుంటే భరతుడు నాకు ఉత్తర క్రియలు కూడా చేయక్కర్లేదని చెప్పాట. కాబట్టి ఆయనకి తెలుసు నాకు ఎంత శక్తి ఉంది అనే విషయం. అందుకని నాకు శక్తి లేదనే కదా నీకు ఇచ్చాడు. ఒక్కటన్నయ్య, గుర్రము గాడిద రెండు ఒకటి కావు, రెండు వేరు వేరు. నువ్వు గుర్రానివి, నేను గాడిదని, కాబట్టి ఈ రెండు ఒకటి కావు అని చెప్పాడు. మన ఇద్దరి పుట్టుక ఒకటే, మన ఇద్దరం ఒక రాజుగారికి పుట్టాం, రాజకుమారులమే. కానీ నాకు శక్తి లేదు. ఎలాగంటే ఒక్కొక్కసారి కొంతమంది విత్తనాలు నాటాక చూస్తూ ఉంటారు, చెట్టు ఎలా ఎదుగుతుంది, పువ్వులు వస్తాయా లేదా అని. ఆ చెట్టుకు వచ్చిన పువ్వులు వాళ్ళు అనుభవించాలి, పువ్వులు చూడాలి, పళ్ళను అనుభవించాలి అనుకుంటారు. కానీ మనల్ని కన్న తండ్రి బాధపడతాడు. నువ్వు నిజానికి ఆయన నాటుకున్న గొప్ప మహావృక్షాన్ని, నువ్వు నీ నుంచి అనేక ఫలాలు ఆయన ఆశించాడు. అవేవి నువ్వు ఇవ్వకుండా అన్ని వదిలేసి నేను అరణ్యంలో ఉంటానంటే ఆయన ఆత్మ కూడా బాధపడుతుంది కదా. అందుకని వెనక్కి రా అని భరతుడు అన్నాడు. ఇప్పుడు రాముడు అన్నాడు, మన చేతిలో ఏవి ఉండవు, ఇదంతా విధి బలీయం. రాముడు అంతటి వాడు విధి గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి కదండి, ఎన్నిసార్లు అంటాడు, విధి బలీయమైంది. కాబట్టి దైవమే ఇవన్నీ చెప్పి మనల్ని లాగుతూ ఉంటుంది. తండ్రి గురించి నువ్వు బాధపడకు, ఎందుకంటే ఆయన ఒక రాజు మనకి, కాబట్టి ఆయన చెప్పినట్టు మనం చేయాలి. మన ఇలా ధర్మపాలన చేస్తే ఒక తండ్రి, ఆయనకి మనకు తండ్రి కాకుండా రాజు కూడా, ఆయన చెప్పింది మనం చేస్తే మనకి ఆత్మ ఉద్ధారణ కూడా జరుగుతుంది, మనల్ని మనం ఉద్ధరించుకున్నట్టుగా ఉంటుంది, ఒక మంచి కొడుకుగా ఉంటాం మనం అని చెప్పాడు. అప్పుడు భరతుడు అన్నాడు, నువ్వు అన్నిటికీ అతీతుడివి, నీకు ఇలాంటివన్నీ ఆలోచనలు ఉండవు, నువ్వు ధర్మాధర్మాలు నీకు బాగా తెలుసు, అతీతుడైన వాడివి. నేనేమో వేరే దేశంలో ఉన్నాను, ఈ దేశంలో లేను. తాతగారి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ ఇలాంటి పాపపు పని చేయించింది, పాపపు కోరిక కోరింది, ఇది నాకు ఇష్టం లేని పని. అందుకని మమ్మల్ని క్షమించి నువ్వు రాజ్యం తీసుకో అన్నయ్య. అసలు నేను అనుకున్నాను, ఇలాంటి కోరిక కోరిన ఒక స్త్రీకి మరణశిక్ష వేయాలి అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటివి నీకు నచ్చవు, ఇలాంటివి చెయ్యకూడదు, అధర్మం అంటావని నేను ఆగిపోయాను. ఇక నేను తండ్రిని అంటావా, నిందించాను, ఎందుకంటే ఆయన మరణించాడు, ఇంకా నిందించి కూడా ప్రయోజనం లేదు. కాకపోతే ఆయన ఒక స్త్రీ కోసం ఇలా అధర్మం చేయడం తప్పు కదా. అందుకని ఎప్పటికీ ప్రజలు, ఇప్పటికీ కాదు, కొన్ని యుగాలైనా సరే అలాంటి కోరిక ఈ కైకేయి కోరింది, ఇలాంటి పని ఈ దశరథుడు చేశాడని నిందిస్తూ ఉంటారు కదా. ఆ నింద ఎప్పటికీ వాళ్ళు మోయాల్సిందే. నువ్వు కనుక రాజ్యానికి వచ్చావు అనుకో, ఇంకా వాళ్ళిద్దరికి నింద పోతుందిగా. కాబట్టి నువ్వు వెనక్కి వచ్చేస్తే ఆ నింద తొలగిపోతుంది. నువ్వు ఉత్తమ పుత్రుడివి కదా, అందరూ నిన్ను మెచ్చుకుంటారు, ఇంత మంచివాడివి కదా, ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నావు, ప్రజల్ని బాధ పెడుతున్నావు, తల్లుల్ని బాధ పెడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు, ఇలా పెట్టకన్నయ్య వెనక్కిరా
అందుకని ఒకవేళ మా అమ్మ మంచిదే, మంచి పనే చేసింది, మా తర్వాత నాన్న మంచి పనే అంటున్నారు అని నువ్వు అంటున్నావు. కానీ వాళ్ళు మంచి పని చేస్తే ప్రజలందరూ ఎందుకు తిడుతున్నారు మరి కైకేయి అని? కాబట్టి తండ్రి కూడా నీ మీద బెంగతోనే మరణించాడు. కాబట్టి ఇవన్నీ నేరం చేసిన వాళ్ళకి నిజానికి శిక్ష వేస్తారు. నేరం వాళ్ళు చేశారు, శిక్ష నాకు పడుతోంది, నేను అనుభవిస్తున్నాను ఇవన్నీ. పైగా నువ్వు వానప్రస్థం అని ఇక్కడికి వచ్చేసావు. నీకు వానప్రస్థం ఏంటి? ఇప్పుడు నీకు గృహస్థాశ్రమం కదా, అందుకని నువ్వు వెనక్కిరా అని ఎంత చక్కగా లాజిక్తో మాట్లాడాడు భరతుడు. ఇప్పుడు రాముడు పాతవన్నీ చెప్పుకొచ్చాడు. అసలు నిజానికి ఏమైందో నీకు తెలుసో తెలీదో, మీ తాతగారికి ఎప్పుడో నాన్నగారు మాటిచ్చారు పెళ్లి, మీ అమ్మని పెళ్లి చేసుకోక ముందరే. కాబట్టి ఆ మాట ప్రకారం నీకే రాజ్యము. ఇక ఇవన్నీ మనం కనుక లేదు మా ఇష్టం అని ఇప్పుడు మనం మార్చామనుకో ఆయనకి నరకం వస్తుంది అక్కడ. ఎందుకంటే ఆయన ఆడిన మాట తప్పినట్టుగా ఉంటుంది. అందుకని నువ్వు వెళ్ళి అయోధ్యని ప్రజల్ని పరిపాలించు, నేను ఇక్కడ వన్యమృగాలని పరిపాలిస్తాను అన్నాడు. ఈ మాట మనం అండర్లైన్ చేసుకుని పెట్టుకోవాలి. రామాయణం అంతా ఇది బేస్ మనకి. తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి అయోధ్యకి వెళ్ళి ప్రజల్ని పరిపాలించు, నేను ఇక్కడ ఉండి వన్యమృగాలని పరిపాలిస్తాను అన్నాడు. వన్యమృగాలంటే అందుకే కదా ఆయన వన్యమృగాలని పరిపాలించాలని ఆయనకుంది, ఆయన అన్నాడు. కాబట్టి వానరాలన్నిటినీ ఆయన పరిపాలించాడు. అందుకే వానరులు తప్పు చేస్తే వాళ్ళని దండించాడు కదా, ఇలాగనమాట. అందుకని వానరులు భల్లూకాలు అన్ని ఆయన వాటిని పరిపాలిస్తూ వెళ్ళాడు. ఏదైనా మహాత్ముల నోట్లోంచి ఒక మాట వచ్చింది అనుకోండి, అందులో రాముడు దానికి చాలా డెప్త్ ఉంటుంది, దానికి ఏదో కనెక్షన్ ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ మాట ఆయన అన్నాడు, నేను వనాన్ని పరిపాలిస్తాను, వన్య మృగాలని పరిపాలిస్తాను అని అన్నాడు. అని నీకు తోడు శత్రుఘ్నుడు ఉన్నాడు, నాకు తోడు లక్ష్మణుడు ఉన్నాడు, మనం ఇలా ఉందాము. భరతుడు ఇంకేం మాట్లాడలేకపోతున్నాడు, అన్నిటికీ చెప్పేస్తున్నాడు రాముడు. అప్పుడు అక్కడ జాబాలి అని ఒక ఋషి, ఆయన ఒక మంత్రి, వీళ్ళ దగ్గర ఉండేవాడు దశరథుడు. ఆయన నాస్తికవాదం మాట్లాడేవాడు. అంటే దేవుడు లేడు ఇలాంటివని అనలేదు, కానీ అప్పుడు ఆ క్షణంలో అన్నాడు రాముడితో, ఏంటి నువ్వు ఇంతలాగా మాట్లాడుతున్నావు రామ, అక్కడ ఆయనకి స్వర్గం లేదు, ఆయనకి నరకంలోకి వెళ్ళిపోతాడు దశరథుడు అంటావు, తల్లిదండ్రులు ఎవరు, పిల్లలు ఎవరు, ఏదో ఈ జన్మలో ఏదో కలిశారు, ఆయన వెళ్ళిపోయాడు, పుళ్ళాడు, ఇప్పుడు కావాల్సింది ప్రజలకు ఒక మంచి రాజు, నువ్వు వెనక్కి రా, ఆయన ఎక్కడో చూస్తాడు, ఇవన్నీ మాట్లాడుకో, అవన్నీ లేవు అసలు, ఇవన్నీ మనం కల్పించుకున్నావు కదా, మనకు కావాల్సింది ఏంటో తెలుసా, మన ఇంద్రియాలకి మన సుఖాన్ని ఇవ్వాలి అంతే. ఎందుకు ఊరికే పుణ్యాలు పాపాలు అంటే ఏంటేంటో మాట్లాడుతున్నావు, జనాలందరికీ నువ్వు కావాలనుకుంటున్నావు, వచ్చేసే అంతే, అదే అని చెప్పేశాడు. అంటే ఏంటంటే ఇవేవీ లేవు, ధర్మాలు, పుణ్యం లేదు, పాపం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఏం కావాలంటే అది చేసే అని ఆ విధంగా జాబాలి మాట్లాడాడు. రాముడికి కోపం వచ్చింది. రాముడికి చాలా తక్కువగా కోపం వస్తుంది, ఇక్కడ కోపం వచ్చింది. ఎందుకంటే సమాధానం ఎదురుగా మాట్లాడంటే ఒక అధర్మాన్ని సమర్థిస్తున్నాడు, ఒక ధర్మాన్ని సమర్థించడం లేదు. అప్పుడు చెప్పాడు, ఇది అధర్మ మార్గం గురించి మాట్లాడుతున్నారు మీరు. నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, నా తండ్రిని సత్యవ్రతంలో నిలుపుతాను అని, దాన్ని నేను ఉల్లంఘించను. ఇక మీరేమో ఇదేమీ లేదు అంటున్నారు, ప్రతిదీ ఉంది, అన్ని జరుగుతున్నవే. కాబట్టి దీనన్నిటికీ దైవము ఉన్నాడు, వెనక దైవం నడిపిస్తున్నాడు అనే మాట రాముడి నోట్ల నుంచి వచ్చి స్వర్గం ఎలా దొరుకుతుంది, లేకపోతే ఇలా ఏదో అన్ని మీరు చెప్తున్నారు, కానీ నేను ఒక్క విషయం చెప్తాను, సత్ప్రవర్తన అనే మాట గురించి చెప్పాడు రాముడు. నేను ఒకటి ఆచరిస్తాను, అది నన్ను చూసి మిగతా వాళ్ళందరూ ఆచరిస్తారు కదా. ఏంటంటే మనం అదే ఇంగ్లీష్లో అంటాం, ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ కదా. అందుకని యథా రాజా తథా ప్రజ, నేనేం చేస్తాను ప్రజలందరూ అదే చేస్తారు. ఇప్పుడు నేను ఒక వాగ్దానం చేసి నిలబెట్టుకోకుండా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ నాదే రాజ్యం అంటే రేపు పొద్దున జనాలు అలాగే తయారవుతారు. కాబట్టి ఇది చెయ్యకూడదు, ఇది నేను చెయ్యను అని వెంటనే అన్నాడు. ఇలాంటి అసలు దేవుడు లేడు, ఏమీ లేడు, నాస్తికుడుగా ఇలా మాట్లాడుతుంటే అసలు మా నాన్న నిన్ను ఎలా ఉంచుకున్నారు, నీ ఆస్థానంలో ఎలా ఉంచారు, నీతో నాకు మాట్లాడే అవసరం లేదు అన్నాడు. అంటే అంత కోపం వచ్చేసింది రాముడికి. వెంటనే అప్పుడు జాబాలి అన్నట్ట, నేను నాస్తికుడిని కాను, కానీ నేను ఎలాగైనా సరే అయోధ్యకి పట్టుకెళ్ళాలని ఆ విధంగా మాట్లాడాను అంతే, అంతకు మించి మరేం లేదు, అందుకని నన్ను క్షమించు అని జాబాలి అడిగాడు. అడిగితే అప్పుడు వశిష్ఠుడు కూడా ఆయన్ని సమర్థిస్తూ మాట్లాడాడు, లేదు రామ, జాబాలి ఇలా నిన్ను కించపరచాలని ఇంకో విధంగా మాట్లాడలేదు, నిన్ను అందరిది ఒకటే ఉద్దేశం, నేను వెనక్కి పట్టుకెళ్దామని అని. అప్పుడు కోసల దేశంలో ఎంతమంది వీరులు ఉన్నారు, వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళందరి గురించి వశిష్ఠుడు చెప్పాడు. చెప్పి నేను నీకే కాదు నీ తండ్రికి కూడా నేనే ఆచారుణ్ణి కదా, అందువల్ల నువ్వే పాలించు, నువ్వు ఉండాలి రాజ్యంలో, ఎందుకంటే నీ తల్లి కూడా అందే కోరుకుంటోంది, కాబట్టి వెనక్కి రా.
అంటే అప్పుడు ఈయన చెప్పాడు రాముడు, తల్లిదండ్రుల రుణం ఎప్పుడు ఎవ్వరూ తీర్చుకోలేం కదా, అలాగే నా తండ్రి ఆదేశాన్ని కూడా నేను వమ్ము చెయ్యను, ఆయన ఇచ్చిందే నేను చేస్తాను అని చెప్పాడు. చెప్తే ఇక్కడ మనం అనుకుంటాం, మనకి రకరకాల సినిమాల్లో అట్లా ఏం చూపిస్తారంటే అదేంటి కైకేయి కూడా వెళ్ళి అడిగింది, కైకేయి ఏం మాట్లాడలేదండి, కౌసల్య కూడా నోరు విప్పలేదు. ఆవిడ దూరం నుంచి గమనించింది, ఎందుకంటే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ భరతుడు మాట్లాడుతున్నాడు, గురువు గారు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడు అంటే తప్ప వాళ్ళు మాట్లాడు, కేవలం నిలబడి చూస్తున్నారు. అంతేగాని వీళ్ళు మధ్యలో కల్పించుకుని లేదు నువ్వురా ఎవ్వరూ మాట్లాడలేదు. ఇక్కడ మిగతా వాళ్ళు మాట్లాడు, శత్రుఘ్నుడు కూడా మాట్లాడలేదు. ఇదంతా చూశాడు భరతుడు, ఇంకా అర్థమైపోయింది తను ఇంకా గెలవలేడు, రాముడి మీద ఓడిపోతున్నాను అనే విషయం అర్థమైపోయింది. ఇక ఒక్కటే ఆయనకి తట్టింది. వెంటనే ఏం చేశాడు, సుమంత్రుడి వైపు పిలిచి, సుమంత్ర నువ్వు అక్కడికి వెళ్ళి దర్భాలు తీసుకురా, దర్భాసనం ఉంటుంది కదా తీసుకునిరా, నేను అక్కడ కూర్చుని ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తాను ఇక్కడ ఆయన వచ్చే వరకు, అంతే అన్నాడు. అనేసరికి సుమంత్రుడికి అర్థం కాలేదు, ఇప్పుడు ఈయన మాట వినాలా వద్దా. కానీ ఎదురుకుండా రాముడు ఉన్నాడుగా పెద్దవాడు, రాముడి వైపు చూశాడు సుమంత్రుడు అని. అంటే ఆయన రాముడు ఏం మాట్లాడలేదు, సుమంత్రుడు కూడా ఏమీ మాట్లాడలేదు. వెంటనే అర్థమైపోయింది సుమంత్రుడు తేడు దర్భాసనం అనే విషయం అర్థమైపోయి భరతుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్న సేవకులకు చెప్పాడు, భటులు ఉంటారుగా, మీరు వెళ్ళి అక్కడ దర్భాసనం తీసుకురండి ఇక్కడికి. గబగబా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు. తీసుకొస్తే అక్కడ కింద రాముడు ముందు నేల మీద వేసుకుని దాని మీద పద్మాసనం వేసి కూర్చున్నాడు భరతుడు. కూర్చుని నేను ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తాను. వెంటనే ఇలా అనేసరికి రాముడు ఏం మాట్లాడలే, ఒక చిన్న చిరునవ్వుతో చూస్తున్నాడు. అంటే ఏంటి ఇలా మంకు పట్టు పట్టేస్తున్నాడు, చిన్నవాడు కదా అని ముద్దు అనమాట. అప్పుడు ఈ లోపల వెంటనే తిరిగి భరతుడికి రోషం వచ్చేసింది. నా వెంబడి అనేక మంది వచ్చారు కదా, పల్లెవాసులు వచ్చారు, జనం వచ్చారు, తర్వాత అనేక మంది వచ్చారు, బ్రాహ్మణులు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరినీ చూసి అన్నాడు, మీరందరూ నాతో పాటు వచ్చారు కదా, రాముడిని తీసుకెళ్దామనే కదా మీరు వచ్చారు, మాట్లాడరే, మీరు మాట్లాడండి, మీరు చెప్పండి, నేను ఒక్కడే మాట్లాడుతున్నాను, మీరు కూడా చెప్పండి అని వాళ్ళందరినీ అడిగారు. వెంటనే వాళ్ళందరూ ఏం తెలుసండి, రాముడు మాటలు విని ఆయన ఆకర్షణలో పడి ఆయన చెప్పిందే, రాముడు చెప్పింది ధర్మంగా ఉంది అందరికి, లేదు రాముడు చెప్పిందే సరిగ్గా ఉంది, రాముడు రాడు మనం వెళ్ళిపోదాం అన్నట్టు. అనేసరికి ఇంకా దుఃఖం వచ్చేసింది ఆయనకి, భరతుడు నేను ఇక్కడి నుంచి లేవను అంటే అప్పుడు కూర్చుండిపోయాడు. ఇప్పుడు భరతుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు కూడా చేసేసావు, చెయ్యకూడదు, ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి, ఇలా నిరాహారం చేస్తాను అని ఈ న్యాయం కోసం ఒక బలహీనుడు చేసే పని ఇది. ఏదైనా న్యాయం జరగలేదనుకోండి ఒక బలహీనుడికి, అప్పుడు ఏం చేస్తాడంటే ఇలా నిరాహార దీక్షలు చేయడం ఇలాంటివన్నీ చేస్తాడు. నువ్వు క్షత్రియుడివి, ఇలాంటి పనులు అసలు చేయకూడదు, కాబట్టి నువ్వు చేసింది అధర్మం. ముందర ఏం చేయాలో తెలుసా, నువ్వు దీనికి జలాన్ని ముట్టుకోవాలి, నీళ్ళని ముట్టుకోవాలి, తప్పు చేసినప్పుడు నీళ్ళని ముట్టుకోవాలి, తర్వాత ఒక సత్పురుషుడు ఎవరైనా ఉంటే ఆయన్ని వెళ్ళి ఇలా ముట్టుకో, అప్పుడు కానీ నువ్వు చేసిన దానికి ప్రాయశ్చిత్తం ఉండదు అని చెప్పాడు. వెంటనే ఆయన లేచి భరతుడు మరి అన్నయ్య అన్నాడుగా, అక్కడ జలాన్ని ముట్టుకుని సత్పురుషుడిని ముట్టుకోమంటే ఇంకెవరు ఉంటాడు, ఎదురుకుండానే సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ఉంటే ఆయన పాదాలు ముట్టుకున్నాడు. అప్పుడు అక్కడితో అది ముగిసింది. ఎక్కడ భరతుడు అంటే ఇంకేంటంటే లాస్ట్ ఛాన్స్ ఏదైనా వస్తే చూస్తున్నాడు, ఇంకా అది కూడా లొంగుతాడేమో రాముడు అని. అప్పుడు ఇంకొక ఐడియా తట్టింది భరతుడు అన్నాడు, అన్నయ్య పోనీ ఇవన్నీ వదిలేసాయి, ఒక్కటి చేయి, నా బదులు నువ్వు రాజ్యం చేయి, నేను నీ బదులు వనవాసం చేస్తాను, ఎవరో ఒక కొడుకు వనవాసం చేస్తే చాలుగా, పోనీ ఆ విధంగా మన రోల్స్ మార్చుకుందాం, నేను వనవాసం చేస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అంటే అప్పుడు రాముడు అన్నాడు, నువ్వేమైనా నా ప్రతినిధివా, అయినా నా ప్రతినిధి, నేను ఏదైనా నాకు ఒంట్లో బాగోలేదు, నాకు నా చేత కాదు, నేను ఈ పని చెయ్యలేను, నాకు సమర్థత లేదు వనవాసానికి అంటే, పోనీ నా ప్రతినిధి నా రిప్రజెంటేటివ్ చేయొచ్చు, నాకు అలాంటిది ఏం లేదు, నేను చేయను, కాబట్టి నేను 14 సంవత్సరాల గడువు అయ్యే వరకు రాను, అప్పటి వరకు అప్పుడే వచ్చి రాజ్యాన్ని ఏలతాను అని చెప్పాడు. అసలు చుట్టుపక్కల ఋషులు దేవతలు వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి వీళ్ళిద్దరి సంవాదం, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, వీళ్ళిద్దరు అసలు ఎవరు గెలుస్తారు, ఈ మాటలు ఆ రీజనింగ్ ఆ లాజిక్ ఇంత చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఋషులందరూ భరతుడికే నచ్చ చెప్పారు, లేదు రాముడు చెప్పింది సరిగ్గా ఉంది, అందుకని మనం వెనక్కి వెళ్ళిపోవాలని అందరూ దశరథుడిని అదృష్టాన్ని పొగిడారు. ఎలాంటి కొడుకుల్ని కన్నాడు, ఎంత అదృష్టవంతుడు, అసలు ఇద్దరే ఆణిముత్యాలు అంటూ అందరూ దశరథుడిని పొగిడారు. చివరికి అప్పుడు రాముడు భరతుడితో అన్నాడు, నువ్వు సమర్థుడివి, నువ్వు అలా ఏమీ నేను చెయ్యలేను అనకు, ఇక మంచి మంత్రులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, వశిష్ఠుడు ఉన్నాడు, సుమంత్రుడు ఉన్నాడు, చక్కగా రాజ్యం చేయి, తల్లిని గౌరవించు అని చెప్పాడు. అది మాత్రం చెప్తూనే ఉన్నాడు రాముడు, నీ తల్లి నీ గురించి నువ్వు ఎందుకు చులకనగా మాట్లాడుకో, తల్లిని గౌరవించు అని చెప్పాడు. చెప్పి
అప్పుడు ఫైనల్గా తన డెసిషన్ చెప్పాడు. ఏంటంటే చంద్రుడు నుంచి కాంతిని వేరు చెయ్యవచ్చు. చంద్రుడు కాంతి రెండు ఒకటే. చంద్రుడిలో అంటే కాంతి ఉంటుంది కదా, వెన్నెల. అలాగే హిమాలయాలంటే మంచు ఉంటుంది, హిమాలయాల నుంచి మంచు అంతా తీసేయచ్చు. సముద్రం చెలియలి కట్ట దాటచ్చు. చెలియలి కట్ట అంటే ఒక లాస్ట్ బార్డర్ ఉంటుంది. సముద్రం యూజువల్గా అది దాటి రాదు అంటారు. అంటే అది ఏదో పెద్ద సునామీ అయితే దాటి లోపలికి వస్తుంది, అదర్వైజ్ లోపలే ఉంటుంది. చెలియలి కట్ట అంటే బార్డర్. అక్కడ దాటైనా వచ్చేసి మొత్తం భూమిని ముంచేయచ్చు. కానీ నేను మాత్రం తండ్రి ఆజ్ఞను మీరను అని ఖచ్చితంగా చెప్పేశారు. ఎందుకు ఇంకా ఇంత మాటలు ప్రసంగాలు అని అనవసరం. నేను రాను. చంద్రుడి నుంచి వెన్నెల తొలగొచ్చు, హిమాలయాల నుంచి మంచు వేరవచ్చు, సముద్రం చెలియలి కట్ట దాటచ్చు, కానీ నేను మాత్రం తండ్రి ఆజ్ఞను మీరను అని చెప్పాడు. చెప్పేసరికి ఇంకప్పుడు అర్థమైపోయింది భరతుడికి. ఇంకేం చేయలేక నమస్కారం పెట్టి ఊరుకున్నాడు. ఇదంతా గమనిస్తున్నాడు వశిష్ఠుడు. వశిష్ఠుడికి తెలుసు రాముడు రాడు అనే విషయం ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఏం చేశాడు, ఆయనతో వస్తూ వస్తూ బంగారం తొడిగిన పాదుకలు తీసుకుని వచ్చాడు. బంగారు పాదుకలు ఆయనతో పాటు తిప్పించాడు, భరతుడితో తీసుకుని వచ్చారు. ఆ పాదుకలు అప్పుడు ఏం చేశాడంటే భరతుడికి ఇచ్చాడు. ఇచ్చి ఏం చేయాలో చెప్పాడు. భరతుడు ఆ 2 పాదుకల్ని తీసుకెళ్లి రాముడి దగ్గర, ఆయన పాదాల దగ్గర పెట్టాడు. రామ, అన్నయ్య, ఇది ఒక్క పని చేయి, ఈ పాదాలు ఇవి తొడుక్కుని నాకు ఆ పాదరక్షలు నాకు ఇచ్చాయి. నేను దీని పాదుకలు తీసుకెళ్ళి అవి నువ్వుగా భావించి నేను అప్పుడు రాజ్యాన్ని ఏలగలను. నాకు ఏదో ఒక మార్గం చూపించు అన్నాడు. అప్పుడు రాముడు అన్నాడు అలాగే. వెంటనే బంగారు పాదుకలు రాముడి పాదాల దగ్గర భరతుడు పెట్టాడు. రాముడు ఆ పాదాల మీద, ఆ పాదుకల మీద తన పాదాలుంచి ఒక క్షణం అంచి తీశాడు. తీసేసరికి అవి అతి పావనం, అతి పవిత్రము అయ్యాయి ఆ 2 పాదరక్షలు. అవి 2 చేతుల్లోకి తీసుకుని కళ్ళకత్తుకుని తన తల మీద పెట్టుకున్నాడు భరతుడు. అది శ్రీరాముడి పాదుకలు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ తల మీద ధరించాడో అప్పుడు ఆయనకి అది ఇక నిష్కామ కర్మ, మనకి భగవద్గీతలో ఏదైతే చెప్తారో అకృతత్వ భావన, నిష్కామ కర్మ అంటే నేను కాదు కర్తని అనే భావన. నేను కాదు చేస్తోంది, ఇంకెవరో నాతో చేయిస్తున్నారు. అలాగే నాకేం అక్కర్లేదు దీనిలోంచి వచ్చే ఫలితం అనేదైతే మనకి భగవద్గీతలో మనం చెప్పుకుంటున్నాం. ఆ భావనలన్నీ భరతుడికి కలిగాయి. ఆ పాదుకల స్పర్శతో తల మీద పెట్టుకోగానే వెంటనే రాముడి పాదాలే రాజ్యాన్ని వెళ్తాయి అనగానే ఒక నిశ్చింత వచ్చేసింది దానికి. నేను కాదుగా రాజుని, ఇక రాముడే రాజు అన్నట్టు. ఆయన ప్రతినిధిని తీసుకెళ్తున్నాను. వెంటనే వాటిని తల మీద పెట్టుకుని ఆయన బయలుదేరాడు. బయలుదేరుతూ భరతుడు మాత్రం ఒక విషయం చెప్పాడు. 14 సంవత్సరాలు నేను కూడా నీలాగే జటలు ధరిస్తాను, అంటే మర్రిపాలు రాసుకుని తలకి జటలు ధరిస్తాను. తర్వాత నార బట్టలే ధరిస్తాను. ఇక ఫలాలు కందమూలాలే నేను కూడా తింటాను. నీలాగే నువ్వేం చేస్తున్నావో నేను కూడా అదే చేస్తాను. తర్వాత నేను నగరానికి కూడా వెళ్ళాను. అయోధ్యలోకి వండకుండా అయోధ్య బయటే ఉంటాను. నీ కోసం ఎదురు చూస్తూ 14 సంవత్సరాలు ఉంటాయి. రాజ్యపాలన అంటావా, నీ పాదుకలను పెట్టి నేను చేస్తాను. సింహాసనం మీద నీ పాదుకలను ఉంచుతాను, నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను. కానీ 14 సంవత్సరాలైన మరుక్షణం నువ్వు గనక రాలేదు, నీ దర్శనం నాకు కాలేదు అనుకో, వెంటనే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అన్నయ్య అని స్పష్టంగా చెప్పాడు. నేను నీ తమ్ముడిని, నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అది భరతుడి అతని క్యారెక్టర్ అండి. అతను ఎంత గొప్పవాడు, ఎంత సేవానిరతి, పైగా అంత దృఢ నిశ్చయం కూడా ఉంది రాముడు అనేసరికి వెంటనే రాముడు అతన్ని దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. భరతుడికి శత్రుఘ్నుడికి ఇద్దరికి వాళ్ళ జాగ్రత్తలు చెప్పి పంపించాడు. చెప్పిస్తే అప్పుడు చెప్పాడు చివరికి వెళ్ళిపోతుంటే, తల్లిని జాగ్రత్తగా చూసుకో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కైకేయి మాతని అనడానికి వీల్లేదు, నా మీద సీత మీద ఒట్టు అని చెప్పాడు రాముడు. అంత మాట అన్నాడండి. అంటే ఏంటంటే ఇంకా అదొకటే ఆయన్ని ఏది చెయ్యకుండా ఆపేది. అందువల్ల భరతుడికి అంత మాట అన్నాడు. నువ్వు కైకేయిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆవిడని ఏదైనా అన్నావా నా మీద సీత మీద ఒట్టు అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఇక ఆ పాదుకలను భరతుడు పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తర్వాత శత్రుంజయం అని తెచ్చాడు. ఒక మహా గజం, ఒక ఏనుగు, ఆ ఏనుగు మీద ఉంచాడు. ఉంచి తర్వాత వాటిని తల మీద పెట్టుకుని రథమెక్కి మళ్ళీగా బయలుదేరు. వాళ్ళు వెళ్తూ ఉంటే రాముడికి కన్నీళ్ళు ఆగలేట. అంతవరకు తన దగ్గర ఉన్నారు తల్లులు, తర్వాత వీళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు వెళ్ళిపోతుంటే అందరికీ నమస్కరించి కన్నీరు మున్నీరుగా విలపించాట రాముడు ఆ క్షణాల్లో. అంటే అన్ని
చెప్పలేని బాధ. ఆయన కూడా మరి మానవ శరీరంలో ఉన్నాడు, మానవుడు పడ్డ బాధలన్నీ పడ్డాడండి. మొన్ననే మనం అనుకున్నాం కదా, రాముడి కష్టం లోకంలో ఎవరు పడలేదమ్మా. అలాగా ఆయన బాధపడ్డాడు. ఈ లోపల అక్కడి నుంచి భరతుడు అందరినీ తీసుకుని మెల్లిగా భరద్వాజ ఆశ్రమానికి బయలుదేరుతున్నాడు. అప్పుడు ఒక అనుమానం వచ్చింది. ఇది వాల్మీకి రామాయణంలో లేదు, ఇది మనకి తులసి రామాయణంలో ఉంది. అందుకని ఆ కథ కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఆయన వెంటనే రాముడి దగ్గరికి వచ్చి, అన్నయ్య నాకు ఒక సందేహం అని వెనక్కి వచ్చాడు. ఏంటి అని రాముడు అడిగితే, నీకు ఇక్కడే పట్టాభిషేకం చేద్దామని నేను అనేక నదుల నుంచి పుణ్యక్షేత్రాల నుంచి నీరు తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఆ నీరు ఇక్కడంతా కడవల నిండా ఉంది, ఆ నీరుని ఎలా వెనక్కి తీసుకెళ్ళను, నాకు ఇష్టం లేదు, ఏం చేయమంటావు అని అడిగాడు. ఇప్పుడు రాముడు అన్నాడు, ఇక్కడికి కొద్ది దూరంలో అత్రి మహర్షి అనే మహర్షి ఉన్నాడు, ఆ మహర్షిని అడుగు, ఆయనే నీకు ఏం చేయాలో చెప్తారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ ఆయన బాగా తెలుసు, ఆయన నీకు సహాయం చేస్తారు అని చెప్పాడు రాముడు. వెంటనే అన్నయ్య ఆజ్ఞని శిరస వహించి ఆయన బయలుదేరాడు. ముందరగా అత్రి మహర్షిని సందర్శించాడు భరతుడు. ఇప్పుడు అత్రి మహర్షి అన్నాడు, ఏం చేయాలి, ఈ నీరంతా నన్ను ఏం చేయమంటావు, ఇంత పుణ్య నదుల నుంచి తెచ్చిన నీరు ఏం చేయాలి అని భరతుడు అడిగాడు. ఇప్పుడు అక్కడ ఒక బావి ఉంది, అంటే ఒక వెల్, అది చూపించాడు అత్రి మహర్షి. చూపించి దీన్ని ఇంకా కొద్దిగా లోతుగా తవ్వించి నువ్వు తెచ్చిన పుణ్య నది అంతా నీరంతా దీని నిండా నింపేసాయి, ఇది పవిత్రం అవుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ బావిని ఇంకా బాగా లోతుగా తవ్వించి అందులో ఈ నీరంతా పోసారు. అదే భరత్ కూప్ అంటారు. భరత్ కూప్ అంటే వెల్. అది ఎక్కడుంది, ఇప్పుడు చిత్రకూట్ దగ్గర ఆ వెల్ ఉంది, ఇప్పటికీ ఉంది. అదొక స్టేషన్ కూడా, మన ట్రైన్లో వెళ్తుంటే చిత్రకూట్ దగ్గర ఒక స్టేషన్ వస్తుంది భరత్ కూప్ అని. అక్కడ ఈ రాముడి పట్టాభిషేకం ఇక్కడే చేసేద్దాము అని తెచ్చిన జలాలు, అన్ని నదుల జలాలు అక్కడ ఆ బావి నిండా నింపి పెట్టారు. అందువల్ల అన్ని నదుల నీరు ఉండే అంత అత్యంత గంగా నది అంత పవిత్ర, గంగా నది నీరు కూడా అందులో ఉంది దానికి. అందుకని అతి పవిత్రమైన చోటు భరత్ కూప్, చిత్రకూట్ దగ్గర ఉంటుంది ఇప్పటికే. ఇది మనకి తులసి రామాయణంలో మాత్రమే ఉంది, వాల్మీకి రామాయణంలో ఏం లేదు. ఇక్కడి నుంచి ఈయన వెనక్కి వెళ్ళాడు. వెళుతూ మొట్టమొదట ఆయన ఏం చేశాడంటే గుహుడు అక్కడ ఆశ్రమానికి, భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి భరద్వాజుడికి జరిగిందంతా చెప్పాడు. ఇలాగా నేను మా అన్నయ్యని కలిశాను, ఆయనేమో ఆయన రానన్నాడు, ఆయన పాదుకలు తీసుకుని నేను వెనక్కి వెళ్ళిపోతాను. భరద్వాజుడు ఆశీర్వదించాడు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం నీ కీర్తి అలా చక్కగా ఉంటుంది అని ఆశీర్వదించాడు భరతుడు. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళా శృంగబేరపురం వచ్చారు. వస్తే అక్కడ గుహుడు వీడుకోలు చెప్పాడు. గుహుడు ఇంకా వెళ్ళిపోయాడు రాజ్యానికి. వీడు భరతుడు, మిగతా శత్రుఘ్నుడు, మిగతా తల్లులు అందరూ కలిసి అయోధ్యకు చేరారు. అయోధ్యకు చేరిన తర్వాత అప్పుడు అయోధ్య నగరాన్ని చూస్తేనే భరతుడికి దుఃఖం వచ్చిండ. ఏంటి ఇంత నిస్సారం అయిపోయింది, అటు తండ్రి లేడు, ఇటు అన్నయ్య లేడు, అయోధ్య లాగా లేదు. ఇది వరకు ఎలా ఉన్న అయోధ్య, మనం ఒక్కొక్క మాట అయోధ్యను ముందర చెప్పుకున్నప్పుడు ఎంత గొప్పగా చెప్పుకున్నామో అలాగా సారవిహీనం అయిపోయి కళ తప్పి అలాగా అందరు ఎవరితో మాట్లాడకుండా చాలా ఇదిగా ఉంది. లాంటి అయోధ్యను చూసి చాలా దుఃఖపడ్డాడు ఆయన. వెంటనే ఆయన ఏం చేశాడంటే, నేను అందరికీ అనుజ్ఞ తీసుకున్నాడు. ముందర తల్లులది, తర్వాత వశిష్ఠుడిది అనుజ్ఞ తీసుకుని చెప్పాడు, నేను ఇంకా అయోధ్యలో ఉండనే అన్నయ్యకి కూడా చెప్పాను, ఇక్కడ నేను అయోధ్యను వదిలేస్తున్నాను. ఈ పక్కన నంది గ్రామం అనే ఒక ఊరుంది, అక్కడికి వెళ్ళి నేను ఉంటాను. అక్కడ వెళ్ళి నేను వనవాసం లాగా నారచీరలు అవి కట్టుకుని ఆ విధంగా ఉంటాను అని భరతుడు చెప్పి అక్కడికి ఆ నంది గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక సింహాసనం మీద ఈ పాదుకలను ప్రతిష్ఠించి రామ పాదుకలని. ఇక అక్కడి నుంచి ఏంటంటే ఆ 14 సంవత్సరాల తర్వాత నేనే ఆ ప్రభువుకి స్వయంగా తొడుగుతాను, అంతవరకు అక్కడ ఆయన పాదుకలే రాజ్యం చేస్తాయి అని ఆయన సింబాలిక్ గా అక్కడ పాదుకలు పెట్టి తను రాజ్యం చేస్తున్నాడు. అది పాదుకా పట్టాభిషేకం అంటారు. శ్రీరామచంద్రుడికి భరతుడు ఆయన పాదుకలకు చేసిన పట్టాభిషేకాన్ని శ్రీరామ పాదుకా పట్టాభిషేకం అంటారు. పాదుకలకి పట్టాభిషేకం చేశాడు ఆయన. ఇది మనకి అయోధ్యాకాండలో అతి ముఖ్యమైన ఘట్టం. బాలకాండలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఏం చెప్తాం, శ్రీరామ జననం, తర్వాత సీతారామ కళ్యాణం కదా. అలాగే అయోధ్యాకాండలో అతి ముఖ్యమైనది ఏంటంటే పాదుకా పట్టాభిషేకం. ఇలాగా చేస్తే వెంటనే ఆయన ఎలా చూసట, స్థానే స్వయంగా వింజామర పెట్టి వీచేవాడు ఆ పాదుకలకి. అంటే స్వామి కూర్చున్నట్టే, అది పాదుకలు కావు, రాముడే. అలాగా తర్వాత ఛత్రం పట్టేవాడు. ప్రతి పని తను చేసిన ప్రతి పని వెళ్ళి పాదుకలకి ఇలా నిలబడి చేతులు కట్టుకుని నివేదించేవాడు. మన ప్రభుత్వాలు చెప్తాం అలా. తర్వాత తనకి ఏమైనా కానుకలు వస్తే అవన్నీ అక్కడ సమర్పించేవాడు.
ఒక దైవంలా కొలిచాడు ఆ పాదుకల్ని. 14 సంవత్సరాలు నిరంతర రామజపం చేసేవాడు. అలాగా ఒక తపస్సు చేశాడు. ఇక్కడ ఉండి నందిగామం నుంచి రాముడు చేసిన తపస్సు ఎంత చేశాడో ఈయన ఇక్కడి నుంచి అంత తపస్సు చేశాడు. ఆయన నియమ వ్రతాలు ఇవన్నీ విని ఋషులే ఆశ్చర్యపోయారు. ఏంటి అసలు ఒక క్షత్రియ వంశంలో పుట్టి అంతలాగా ఇంత ఒక నియమనిష్ట ఇంత కఠోరంగా చేస్తున్నాడు. ఇది అందుకని ఈ భరతుని ఆచరణ పరమ పవిత్రమైంది, మధురమైంది, మనోహరమైంది, ఆనందప్రదం కదండి. ఇది అసలు కలియుగంలో పాపాలు క్లేశాలు తొలగిస్తుంది ఇది వింటేనే అంటారు. అందుకని భక్తులందరికీ ఆనందదాయకమైంది ఈ పరమ పావనమైన పాదుకా పట్టాభిషేకం. ఇక్కడ ఎవరు గెలిచారు, రాముడా భరతుడా అని అడిగితే మనం ఒకటి చెప్పాలి, ఎవరూ గెలవలేదు. ధర్మదేవత గెలిచింది, ధర్మం గెలిచింది. ఇద్దరు ధర్మాన్ని పాలించారు కదా. రాముడు ధర్మాన్ని పాలించాడు, భరతుడు ధర్మాన్ని పాలించాడు. మనకు అనిపిస్తుంది రాముడు ప్రతి వాళ్ళు ఎవరొచ్చినా తనను వచ్చి శరణంటే అన్ని వరాలు అడిగిందల్లా ఇచ్చాడే, మరి భరతుడికి ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చాడు. అప్పుడు ఆయన స్వయంగా వెళ్ళలేదు, ఆయన పాదుకల్ని ఇచ్చాడంటే తను వెళ్ళినట్టే లెక్క, అంతే కదండి. రాముడు అలా ఎవరు వచ్చి అడిగితే లేదు అన్నాడు కదా మన రాముడు. అలాగా ఇక్కడ ఆ విధంగా ఇద్దరు ధర్మాన్ని పరిపాలించారు. నిజానికి ఆ రామ పాదుకలు ఎలాంటివండి. రామ అనే అక్షరాలకి రా అంటే ఒక పాదుకట, మా అంటే ఇంకొక పాదుకట. రామ అంటే 2 పాదుకలు, శ్రీరామ పాదుకలకి ఆ విధంగా అంటారు పెద్దవాళ్ళు. అవి ఒక రఘువంశానికి రక్షణ కల్పించే గొప్ప పాదుకలు. అవి శుభకార్య నిర్వహణలో దివ్య హస్తాలు అంటారు, అంత గొప్పవి శ్రీరామ పాదుకలు. ఇది అయోధ్యాకాండానికి మొత్తానికి భరతుని చరిత్ర ఒక పట్టు కొమ్మ. దీన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వాళ్ళకి సీతారామచంద్రుల చరణాలపై భక్తి కలుగుతుంది అంటారు. ఇంకా ఇదేంటంటే ఎప్పుడే చెప్పాను మీకు నేను, తల మీద ఎప్పుడైతే భరతుడు ఆ రామ పాదుకలు పెట్టుకున్నాడో అప్పటి నుంచి ఆయనకి నిష్కామ కర్మ అనేది అర్థమైపోయింది. తర్వాత ఆయనకి అప్పటి వరకు ఉన్న భయము, ఆందోళన, దిగులు అవన్నీ పోయి వెంటనే ఒక నిశ్చింత వచ్చింది. ఎందుకంటే నేను కాదు రాజ్యాన్ని పరిపాలించేది, రాముడే పరిపాలిస్తున్నాడు, నేను ఆయనకి ప్రతినిధిని మాత్రమే, ఆయన సేవకుడిని అంతే, ఆయన భృత్యుణ్ణి అనే భావం. అప్పుడు ఏంటంటే ఒక తామరాకు మీద నీటి బుట్ట, ఇంక ఆయనకి ఉండవు బాధలు కదా. అలా ఆ రామపాదుకల్ని అలాగా. కాబట్టి భరతుడు ఏదైతే తల మీద పెట్టుకుని రామపాదుకల్ని తీసుకెళ్లి పట్టాభిషేకం చేసాడో, మా అనే ఆ 2 పాదుకల్ని మనమందరం మన మనస్సుల్లో ధరిద్దాం కదా. ధరించి అదే భావన ఏదైతే భరతుడు పొందాడో నిష్కామ కర్మ, అదే భావాన్ని మనందరం కూడా పొందుతాం. జై శ్రీరామ్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. స్వస్తి. వల్లి గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. లేట్ గా జాయిన్ అయ్యా, మర్చిపోయాను. బాగా జరిగిందా మీదంతా ప్రోగ్రామ్? రామ్టెక్ అని నాగపూర్లో, నాగపూర్ దగ్గర శ్రీరామ క్షేత్రానికి వెళ్ళొచ్చాను. అది మన అరణ్యవాసంతో దాంతో కనెక్షన్, అందువల్ల మనకి అరణ్యవాసానికి వెళ్ళబోతున్నాం. మనకి వచ్చే వారంతో అయోధ్యకాండ ముగింపుకు వస్తుంది, మరొక కాండ పూర్తవుతుంది, ఆ తర్వాత అరణ్యకాండ మొదలవుతుంది. అది అందువల్ల దానికి ఈ రామ్టెక్ సంబంధం, అందువల్ల అక్కడికి వెళ్ళొచ్చాను. అందరూ రాస్తున్నారు అనుకుంటాను రామాయణం. తర్వాత చాలా మంది అడిగారు, పెద్ద కథ అవుతోంది, ఎక్కువ లైన్ ఇంత రాయలేకపోతున్నాం. అంత రాయడం లేదండి. మీ కథ విన్న తర్వాత భరతుడు రాముడిని కలిశాడు, ఆయన అనేక విధాలుగా ప్రాధేయపడ్డాడు, రాముడి దానికి ఒప్పుకోలేదు. తర్వాత అందరూ వశిష్ఠుడు, జాబాలి అందరూ చెప్పారు. అయినా సరే రాముడు నేను ఖచ్చితంగా నా పితృవాక్య పరిపాలన పాలిస్తాను అన్నాడు అని అప్పుడు
ఆ మాట మీద నిలబడేసరికి ఆయన పాదుకలు తీసుకెళ్లి భరతుడు పాదుకా పట్టాభిషేకం చేశాడు. 14 సంవత్సరాలు నేను ఉంటాను, నేను కూడా నియమం పాలిస్తానని చెప్పాడు అని. ఇలా షార్ట్ కట్ లో మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు మీకు 15 లైన్లలో వస్తుంది, కానీ రాయడం మాత్రం మానకండి. ఇది రామకోటి కంటే పవిత్రమైంది, దివ్యమైంది కాబట్టి ఇది రామాయణం మానకండి, రాయండి. ఎప్పటికీ ఏలైతే మొత్తం రాయాలనిపిస్తుంది. నిజమేనమ్మా, అదంతా రాముడు అంతా ఆకర్షణ లాంటిది. మొత్తం రాసేస్తున్నాం పేజీలు. అప్పుడే అర్థమవుతుందా? మళ్ళీ క్లుప్తంగా రాస్తే మనకి తర్వాత చదివినా అర్థం కాదు. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని రాసుకుంటేనే తర్వాత చదివిన ఒక రామాయణం చదివినట్టు అనిపిస్తుంది. మొత్తం రాసుకున్నాం. సో చాలా పెద్ద గ్రంథం అయిపోయింది. ఎన్ని డైరీలు మీకు కావాలో. అవునమ్మా, చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మనకి శుభార వచ్చినట్లేదు, లేకపోతే మనకి సంగ్రహంగా తన సమ్మరి ఇచ్చేది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్తే అర్థం కానిది చూసేసి నేను మళ్ళీ ముగిస్తాను. పూరి గురించి ఐ థింక్ మీ వంటిల్లు దాని గురించి తెలిసి ఉంటుంది. తర్వాత భగవద్గీతలో ఆ 2 శ్లోకాలు అత్యంత ముఖ్యమైనవి. చెప్పమ్మా శ్రీదేవి. శ్రీదేవి చెప్పమ్మా. భగవద్గీతలో ఒకటి డౌట్ ఉంది నాకు. చెప్పమ్మా. సో అది సంజయుడిది అండ్ విదురుడిది. సంజయుడు విదురుడు మన భీష్ముడి తమ్ముడు కదా, సారీ ధృతరాష్ట్రుడి తమ్ముడు కదండి. మరి సంజయుడు విదురుడు తమ్ముడమ్మా, అంటే దాసిపుత్రుడు. కానీ సంజయుడు ఏమీ కాదు, సంజయుడు చుట్టమే కాదు. సంజయుడు ఈయనకి సారథి, తర్వాత ఈయన బాగా దగ్గరగా ఉండే స్నేహితుడు లాంటి వాడు. అంటే ఇప్పుడు కురుక్షేత్రంలో జరిగిందంతా ధృతరాష్ట్రుడి చెప్పింది విదురుడా అండి సంజయుడా? సంజయుడేమ్మా. సంజయుడికి వ్యాసుడు వరం ఇస్తాడు. ముందర వ్యాసుడు ధృతరాష్ట్రుడికి అడుగుతాడు, నువ్వు చూస్తావా, నేను నీకు దివ్య దృష్టి ఇస్తాను, నువ్వు నీ హస్తినాపురం నుంచి కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో చూస్తావు, నేను ఇస్తాను దివ్య దృష్టి అంటే. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, నేను చూసి తట్టుకోలేను, నాకొద్దు. అప్పుడు ఈయన పక్కన ఒక అసిస్టెంట్ లాగా ఉంటాడు, ఈయన రథం నడిపే సంజయుడు. ఇప్పుడు సంజయుడితో అంటాడు, సంజయ నేను నీకు దివ్య దృష్టి ఇస్తాను. దివ్య దృష్టి కాదు, నువ్వు యుద్ధంలోకి వెళ్ళిపో, యుద్ధంలో తిరుగుతూ ఉండు, నీకు అందరి మధ్యలో అంటే ఎవరికి కనపడవు, అదృశ్యంగా తిరుగుతూ ఉంటావు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళ మనస్సులో భావాలు కూడా నీకు తెలిసే శక్తి నేను నీకు ఇస్తున్నా. నిన్నెవరు చూడలేరు, నీకే బాణం తగలదు, కానీ నువ్వు అందరితో తిరుగుతూ అందరి మధ్యలోకి వెళ్ళు, జరిగిందల్లా చూసి వచ్చి ఇక్కడికి ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉండు అని ఒక వరం ఇచ్చాడు వ్యాసుడు. దానివల్ల సంజయుడు వెళ్ళి కురుక్షేత్రంలోనే ఉంటాడు, ఉండి అక్కడ అన్ని జరిగిందల్లా చూసి మళ్ళా వచ్చి ఇతనికి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి. విదురుడు కురుక్షేత్రంలో యుద్ధం చేశారా అండి? విదురుడు చేయలేదమ్మా. విదురుడు ముందరే చెప్తాడు, నేను యుద్ధం చేయను, నాకు ఇద్దరు కావాల్సిన వాళ్ళే అని. ఆయన మంత్రి కదా, ఆయన యుద్ధం రంగంలోకి అసలు ప్రవేశించలేదు. అలా చిన్నది అనుమానం వచ్చిందండి, కురుక్షేత్ర చూస్తున్నాను, సో దాంతో చూస్తున్నారా? కురుక్షేత్ర చూస్తున్నా. అమ్మ నేను రాశాను, అంత బాగా కాకపోయినా ఎంతో కొంత చదవాలనుకుంటున్నాను. తప్పకుండా అదే లేదమ్మా, అందరూ మామూలుగా ఇలాగే చక్క రాయి, అందరు రాస్తారు. ఏది మనకి మొదటి అధ్యాయం సమరియా కాదండి, ఈ రోజు చెప్పింది. వెరీ గుడ్. ఆవిడ చదువుతారు కదా, ఈ రోజు అది చదవకపోతే మళ్ళీ మాకందరికి ఇంకోసారి చదివినట్టుంటుందని. భరతుడు అందరితో అరణ్యానికి వచ్చాడు గుహుడు చెప్పిన గుర్తులతో. నా మనసు కుదుట పడదు రాముని చూసే వరకు, ఆయన పాదాలు చూసే వరకు అన్నాడు. రాముడు సింహాసనం ఎక్కే వరకు నాకు భరతుడు కుదుట పడదు అని చెప్పాడు. భరతుడు త్వరగా వెళ్తున్నాడు. రాముడు నారబట్ట, జింక చర్మం, కుసుమాలు పరుచుకుని జపం చేస్తూ సింహంలా ఉన్నాడు. సకల ప్రపంచానికి స్వామి అలా ఉన్నాడు. భయాన్ని పోగొట్టే రాముడు అలా ఉన్నాడు. ఆయన్ని చూసి భరతుడు ఆర్య అంటూ పడిపోయాడు. భరతుడు ఏడుస్తున్నాడు. అప్పుడు రామ భరత సంభాషణ చాలా
బాగుంటుంది. ఆయన అన్ని రాజుకు కావలసిన లక్షణాలు, అన్ని లక్షణాలు రాముడు ప్రశ్నల్లో ఉన్నాయి. తండ్రిని వదిలి ఎలా వచ్చావు? శ్వేతగజంపై తెల్లని వస్త్రం లేదు కాబట్టి ఆయనకి తెలిసింది కాబట్టి అడిగాడు. సన్నగా ఉన్నావు, కురుగుల గురువులు ఎలా ఉన్నారు, తల్లులు ఎలా ఉన్నారు, ప్రజాపతి సుమిత్ర అండ్ తల్లి కౌసల్య రాముడి తల్లి ఎలా ఉన్నారు, ఆర్య కైకేయి ఎలా ఉన్నారు అని ఎంతో ప్రేమగా సంబోధించాడు కైకేయిని కూడా. హోమాలు జాగ్రత్తగా జరుగుతున్నాయా, బ్రాహ్మణులకు సక్రమంగా అన్ని వస్తువులు జరుగుతున్నాయా, మంత్రులతో చక్కగా మాట్లాడుతున్నావా, వేకువజామున లేచి అందరికీ దర్శనం ఇస్తున్నావా, ప్రజా కార్యాలు ఆలస్యం లేకుండా చేస్తున్నావా, తప్పులు చేసిన వారికి శిక్షిస్తున్నావా, సేనాపతి ఎలా ఉన్నారు, దూతలు జాగ్రత్తగా ఉన్నారా, వ్యాపార వాణిజ్యాలు చూసే వారికి అన్నీ అమరుస్తున్నావా, ఎవరు నీతో సహకారంగా ఉంటున్నారా అని అడిగారు. పశు సంపదను జాగ్రత్తగా చూసుకుంటున్నావా, కోశాధారం జాగ్రత్తగా, చెట్లని జాగ్రత్తగా చూస్తున్నావా, సమయాన్ని సద్వినియోగం చేస్తున్నావా, వేద ధర్మాలు ఆచరిస్తున్నావా, భోజనం అందరితో కలిసి చేస్తున్నావా, మూర్ఖులు భజన చేసే వాళ్ళతో జాగ్రత్త. ఇవన్నీ పరిపాలన సూచనలు ఇలా అడిగాడు. నువ్వు పెద్దవాడివి, అంటే భరతుడు నువ్వు పెద్దవాడివి, అయోధ్యలో తండ్రి మరణించారు అని రాముడు అప్పుడు సీత మీ మామగారు కాలం చేశారు అని చెప్పారు. గార చెట్టు జలతర్పణాలు సారీ జలతర్పణాలు ఇచ్చారు. సీత నువ్వు వెళ్ళు, లక్ష్మణ రాముడు పిండ ప్రదానం చేశాడు, రాముడు దర్శనానికి అందరూ వచ్చారు. వశిష్ఠుడు రాముడు కూర్చున్నారు. భరతుడు నేను నీకన్నా చాలా చిన్నవాడిని, ప్రజలు నిన్ను వేడుకుంటున్నారు, నువ్వు తల్లిని తండ్రిని నిందించవద్దని చెప్పి రాముడు అప్పుడు మళ్ళీ చెప్పాడు. గుర్రం గాడిద వేరు అన్నయ్య, నువ్వు గుర్రానివి నేను గాడిదని, నువ్వు అనేక ఫలాలు నీ నుంచి అనేక ఫలాలు ఆశించారు, ఇది అంతా విధి బలీయమైనది, తండ్రిని గురించి బాధపడవద్దు, నువ్వు అన్నింటికీ అతీతుడు అని చెప్పి రాముడు చెప్తున్నాడు. అమ్మ పాపపు పని కోరింది, ఆమెకు మరణశిక్ష వేయాలి, ఆయన స్త్రీ కోసం ఇలా చేశారు, అందరూ బాధపడుతున్నారు, ప్రజలు అందరూ ఆమెను తిడుతున్నారు. అంటే రాముడు మీ తాతగారికి నాన్నగారు మాట ఇచ్చారు, అందుకని నేను అరణ్యంలో ఉంటాను అని చెప్పాడు. అప్పుడు భరతుడు నేను వన్యమృగాలను పరిపాలిస్తాను, నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అని అడిగాడు. అక్కడ జాలి అనే ఋషి మాట్లాడాడు, ఆయన నరకంలోకి వెళ్తాడు, అధర్మ మార్గం మాట్లాడుతున్నారు, అంటే రాముడు దైవం నడిపిస్తున్నాడు అని చెప్పాడు. ఇక్కడ సత్ప్రవర్తన గురించి ప్రాక్టీస్ బిఫోర్ ప్రీచ్ అని, ఆయన చేసిందే చెప్తారు అని చెప్పారు మీరు. జాబాలి నిన్ను అయోధ్యకు తీసుకువెళ్తానికి ఇలా మాట్లాడాడు కానీ ఆయనకి అదేమీ లోపల లేదని చెప్పారు. నీ తండ్రికి కూడా నేను ఆచార్యుడిని, నా తండ్రి ఆదేశాన్ని నేను నిరాకరించను, దీక్ష చేస్తాను. అప్పుడు భరతుడికి రోషం వచ్చింది, మీరు అందరూ మాట్లాడండి అని ప్రజల్ని అడిగాడు. రాముడు ధర్మంగా మాట్లాడాడు. భరతుడు ఇంకా వశిష్ఠుడు మిగతా ప్రజలు ఏమీ మాట్లాడకుండా
ఆయన చెప్పింది చేస్తా ఉన్నారు. భరతుడు నిరాహార దీక్ష చేస్తానంటే అది బలహీనుల లక్షణం అని చెప్పారు. అట్లా అన్నందుకు గాను ప్రాయశ్చిత్తంగా నీటిని పుణ్యపురుషుడిని తాకమంటే జలాన్ని, శ్రీరాముడే పుణ్యపురుషుడు కాబట్టి ఆయన్ని ముట్టుకున్నాడు. నా బదులు నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, నీ బదులు నేను వనవాసం చేస్తాను అని చెప్పాడు. ఎవరో ఒకళ్ళు చేయాలంతే కదా అంటే, నువ్వు సమర్థుడివి, తల్లిని గౌరవించు అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి తల్లిని ప్రస్తావించాడు. చంద్రుని నుంచి కాంతి, హిమాలయాల నుంచి మంచు, సముద్రం నుంచి చెలియకట్టు దాటొచ్చు, కానీ నేను మాత్రం తండ్రి ఆజ్ఞను మీరను అంటే అప్పుడు వశిష్ఠుడు తీసుకొచ్చిన బంగారు పాదుకలు ఇచ్చి ఆ పాదుకల్ని తొడుక్కోమని చెప్పి అప్పుడు రాముడు ఆ పాదుకలు వేసుకున్న తర్వాత అవి తల మీద పెట్టుకుని నిష్కామ కర్మ చేశాడు. 14 సంవత్సరాలు నేను కూడా నీలాగా జటలు వేసుకుంటాను, కందమూలాలు తింటాను, అయోధ్య బయట ఉంటాను, రాజ్యపాలన చేస్తాను. 14 సంవత్సరాల తర్వాత నువ్వు లేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను తర్వాత రోజు అన్నాడు. కైకేయి మాతను ఏమీ అనకని మళ్ళీ రాముడు ప్రస్తావించాడు. అలా అన్నావంటే రాముడి మీద సీత మీద ఒట్టు అని చెప్పాడు. రాముడు అంత దేవుడే కష్టపడినట్టు ఎవరూ కష్టపడలేదు. అత్రి మహర్షిని అడగమన్నారు పుణ్యనదుల నీళ్ళు ఏం చేయాలో. అప్పుడు ఆయన ఒక బావిని లోతుగా తవ్వించి ఆ నీటిని అందులో పోశారు. ఆ నీటి పేరు చిత్రకూట్ దగ్గర ఉన్న భరత్కూప్. భరద్వాజ ఆశ్రమంకి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు. గుహుడిని కనిపించి వెళ్ళొస్తున్నామని చెప్పారు. అయోధ్య ఇప్పుడు అందవిహీనంగా ఉంది అని దుఃఖించాడు. నేను అయోధ్యను వదిలి నంది గ్రామంలో ఉంటాను అని చెప్పి పాదుకల పట్టాభిషేకం చేశాడు. వింధ్య మరి ఊపాడు. ఆ పాదుకలకు పూజలు చేశాడు. వాటిని దైవంలా భావించాడు. ఆయన కఠోర దీక్ష వింటుంటే అందరూ ఆదర్శంగా తీసుకున్నారు. రాముడు అంటే రా అంటే ఒక పాదుక, మా అంటే ఇంకొక పాదుక అని పూజించారు. శుభకార్య నిర్వహణలో కూడా వాటిని పెట్టి పూజించారు. ఎప్పుడైతే పాదుకలకు పట్టాభిషేకం అయిందో అప్పటి నుంచి భరతుడు నిశ్చింతగా ఉన్నాడు. బాగుందమ్మా, చాలా బాగా చెప్పావు శైలజ. అన్ని పాయింట్స్ కవర్ చేసావు, బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ ఏది అసలు ఎక్కడ వదలలేదు, అన్నీ రాసావు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయమ్మా? మనకి వచ్చే వారంతో అయోధ్యకాండ అయిపోతుంది. అయోధ్యకాండ మీకు చెప్పాను, మొత్తం రామాయణంలో అన్నిటికంటే పెద్దది యుద్ధకాండ, ఆ తర్వాత అయోధ్యకాండ. అయోధ్యకాండ అందుకే ఎంత సమయం పట్టింది. కాకపోతే మనం ఎక్కడ ఏ పాయింట్ వదలలేదు. తులసి రామాయణం, వాల్మీకి రామాయణం రెండు కలిపి చెప్పుకుంటున్నాం కదా. ఇంతవరకు వచ్చి ఈరోజు మనం భగవంతుడి దయ వల్ల శ్రీరామ పాదుక పట్టాభిషేకం చేశాం, చాలా తరించిపోయాము. ఆ తర్వాత ఇక వచ్చే వారం రాముడు, సీత, లక్ష్మణుడు ఏం చేస్తారు అనేది మళ్ళా రాముడి దగ్గరికి వెళ్ళి ఇంకా మళ్ళీ రాముడితో ఉందాం. ఎందుకంటే భరతుడు ఇక్కడ పాదుకా పట్టాభిషేకం చేసే వరకు ఉన్నాం, దర్శనం చేసుకున్నాం పాదుకలని. ఇంకా మనం రాముడితో మళ్ళా మన ప్రయాణం ఆరంభిద్దాం. వచ్చే వారం కలుద్దాం. వస్తే